హల్లెలూయా. సరే, ఏ సువార్తను ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్త. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయము? 10వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేని గురించి దేవుడు మాట్లాడినాడు? వెరీ గుడ్. రెండింతల ఆశీర్వాదం మనకు రావాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. వెరీ గుడ్. ఇప్పుడు ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడతాడో చూద్దాం. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం నెక్స్ట్ వచనం ఎన్నోది? 14, 15. చేర్చుకొనగా మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినముందు ఆ పట్టణము గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వత గది అయి ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినుకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడు. విమర్శ దినముందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగినదై ఉండెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, నా సేవకులుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు వెళ్ళే ఆ ఊర్లో కానీ ఆ ఇంటిలో కానీ మీరు ఏ ఇంటికైతే వెళ్తారో, ఏ ఊరికైతే వెళ్తారో ఆ ఊరిలో కానీ ఆ ఇంటిలో కానీ ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకిస్తే, ఎవరైనా మీకు ఆటంకపరిస్తే, ఎవరైనా మీకు అడ్డం చెప్తే మీరేం చేయాలంటే ఆ ఇంటిని కానీ ఆ ఊరిని కానీ విడిచిపెట్టేటప్పుడు మీ పాదాలు కాలుకుండే ధూళిని దులిపేసి రండి. ఆ ఊరి బయటకు కానీ ఆ ఇంటి బయటకు కానీ వచ్చినప్పుడు మీ పాదాలకు ఉండే ధూళి అంటే మనం కాళ్ళు తిట్టట్లా అట్లా దులిపేసి వచ్చేయండి. మీరేం చేయకుండా దులిపేసి వచ్చేయండి. అలా చేస్తే ఏం జరుగుతుందంటే, విమర్శ దినముందు అంటే నేను వస్తాను, నేను వచ్చి ఎవరి మంచి పనులు చేసేవానికి చెడు పనులు చేసేవానికి తీర్పు తీర్చడానికి నేను వస్తాను. మంచి పనులు చేసినవాడికి మంచి బహుమానాన్ని ఇవ్వడానికి, చెడు పనులు చేసినవాడికి శిక్షణ ఇవ్వడానికి నేను వస్తాను. ఆ రోజు నేను వచ్చినప్పుడు ఏ ఇంటినైతే ఏ ఊరి దగ్గర అయితే మీ పాదములను దులిపేసి వెళ్ళారో ఆ ఊరి పరిస్థితి, ఆ ఇంటి పరిస్థితి ఏ విధంగా తయారవుతుందంటే సొదొమ గొమొర్రా కంటే దాని పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఆ ఇంటి పరిస్థితి, ఆ ఊరి పరిస్థితి మీరు చూసినప్పుడు, అయ్యో దీనికి కలిగిన నష్టం కంటే ఆ సొదొమ గొమొర్రాకు కలిగిందే ఎంతో రెట్లు మేలే, అమ్మా దానికి కలిగిన ఆ కీడు దీంతో పోలిస్తే అది ఎంతో గొప్ప రెట్లు మేలే, అమ్మా ఇదేమి కీడు రా, ఇదేమి నాశనం రా అని మనం అనుకునేలాగా అలాంటి భయంకరమైన కీడు నాశనం వస్తుందంట. అసలు సొదొమ గొమొర్రాకి ఎలాంటి కీడు వచ్చింది మీకు తెలుసు, ఎలాంటి కీడు వచ్చిందో. చదువుదామా దాన్ని? చదువుతాను. ఆదికాండం సొదొమ గొమొర్రాకి వచ్చిన కీడు చూద్దాం. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 23, 24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేసెను. ఏం చేశాడంట? ఆ పట్టణాన్ని ఎలాగా దేవుడు నాశనం చేశాడంటే ఆకాశంలో నుంచి అగ్నిని పంపించాడు. దేన్ని? పిడుగులు కాదు, దేన్ని? అగ్ని గంధకాలు అంటే గంధకం మనకు తెలుసు. ఇప్పుడు ఈ అమ్మాయి మొన్న ఏంది వంట చేస్తా అంటే నూనె పడి ఏమైంది? ఆ చిన్న కాలిందిగా అలాంటిది కాదంట, అగ్గే పంపించేసాడంట యేసు ప్రభు. అగ్గిలో ఓడబడినాడు అనుకో, బస్ చల్లగా బాగుంది అగ్గి అంటారా, కేకలు ఊర్లు మొత్తం వినిపిస్తాయి అంత అగ్గి పడినా కూడా. అలాంటి దేవుడు ఏం చెప్తానంట, అలాంటి అగ్గినే ఆకాశం నుంచి పంపించేసి ఆ పట్టణాన్ని ఎలా బూడి చేసి పారేసినాడంట. ఆ పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్న మనుషులందరినీ మొలకలు కూడా లేకుండా బూడిద చేసినాడంట. ఈ రోజు వరకు ఆ పట్టణంలో బూడిదే కనిపిస్తుంది, ఒక్క చిన్న మొలక కూడా లేదు. యేసు ప్రభు యొక్క
కోపానికి బలి అయిన ఆ పట్టణము అప్పుడెప్పుడో 6000 సంవత్సరముల ముందు నాశనం చేసినాడు యేసుప్రభు దాన్ని అగ్ని గంధకములు కురిపించి. ఈరోజు కూడా బూడిద తప్ప చిన్న మొలక కూడా లేదు ఆ పట్టణంలో, సొదొమ గొమొర్రా పట్టణం. యేసుప్రభు ఏం చెప్తున్నాడు, ఆ రోజు ఆ పట్టణం మీద అగ్ని గంధకాలు కురిశాయి కదా, అగ్ని గంధకాలు కురిపించి ఆ ఊరిలో ఉన్న జంతువులు కానీ మనుషులు కానీ మొక్కలు కానీ చిన్న దేని కానీ లేకుండా బూడిద ఎట్లయినా చేసినాను. ఈరోజు వరకు దాన్ని చూస్తే గడగడగడ మనుషులు వణికిపోతారు. అమ్మో యేసుప్రభు కోపం వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి అని దాన్ని చూసి ఎలాగైతే గడగడ వణుకుతారో దానికంటే మిక్కిలి ఇంకా ఎక్కువ భయంగా వణుకుతారంట. ఎవరిని చూసి, ఎవరికి వచ్చిన పరిస్థితిని చూసి, ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తారో, ఎవరైతే మిమ్మల్ని ఆటంకపరుస్తారో, నేను మిమ్మల్ని పంపించిన తర్వాత అక్కడ నా పని జరిగించకుండా, నేను చెప్పే మాటల అక్కడ వినిపించుకోకుండా ఎవడైతే నన్ను ఆటంకపరుస్తారో, ఏ వ్యక్తులైతే దాన్ని అడ్డుకోవాలని చూస్తారో వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ సొదొమ గొమొర్రా పరిస్థితి కంటే చాలా 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 భయంకరంగా ఉంటుంది. అది ఖచ్చితంగా నిశ్చయంగా నేను చేస్తాను. ఎందుకో విమర్శ దినం నాకు ఉంది, నేను పెట్టుకున్నాను, అన్నీ రాస్తా అంటాను. ఎవడోడు ఏమేం చేసినాడో అన్నీ రాస్తా అంటాను. మీరేం చేయండి, ఏం చేయాలి, మీకు అడ్డీ ఎవడైతే చెప్పినాడో వాళ్ళ ఇల్లు కానీ అది ఆ ఊరు కానీ మీ పాదం యొక్క ధూళి దులిపేసి మీరు సైలెంట్ వెళ్ళిపోండి, నేను చూసుకుంటా వాళ్ళ పని ఎలా ఉంటుందంట. ఆ తర్వాత వాళ్ళు చూసి అమ్మో యేసు ప్రభుతో పెట్టుకుంటే మన బతుకులు ఎలాగైపోతాయా అని చెప్పుకోలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారంట. వాళ్ళ స్థితిని చూసి అన్నీ చెప్పుకుంటారంట, అమ్మో ఏంటో నాయన యేసు ప్రభు కోపం వస్తే ఒక పరిస్థితి, ఒక కుటుంబం పరిస్థితి కానీ, ఒక ఊరి పరిస్థితి కానీ, ఒక పట్టణ పరిస్థితి కానీ, ఒక దేశం పరిస్థితి కానీ ఇంత దారుణంగా అయిపోతుందా, ఇలాంటి దాన్ని మేము ఎప్పుడు చూడలేదే అని గజ 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 వణికిపోతారంట వాళ్ళని చూసి. అలాగా దేవుడు చెప్తున్నాడు, మీకు ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరిస్తే, ఎవరైనా మీరు చెప్పే మాటలకు వ్యతిరేకిస్తే మీరేం చేయదండి, జస్ట్ దులిపేసి నా పక్షంగా మీరు ప్రకటించేసి దులిపేసి మీరు సైలెంట్ అయిపోండి, నేను చూసుకుంటా అంటున్నాడు యేసుప్రభు. ఈరోజు నేనేం చెప్తున్నానంటే బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. ఆ వ్యక్తి ఏంటంటే యేసు ప్రభును ఆరాధించడానికి మమ్మల్ని పంపించండి, యేసు ప్రభును ప్రార్థన చేసుకునేలాగా మాకు మీరేమీ అభ్యంతరం చెప్పదంటే ఒక వ్యక్తి ఏం చేసినాడు, లేదు మీరు ప్రార్థన చేసుకునేదానికి అవసరం లేదు, నేను మిమ్మల్ని పోనివ్వను, మిమ్మల్ని చేసుకునేవను, మిమ్మల్ని పోనివ్వను అని చెప్పినాడంట. ఆ చెప్పిన వ్యక్తికి ఆటంకపరిచిన వ్యక్తికి, అడ్డు చేసిన వ్యక్తికి దేవుడు ఏం చేసినాడు, అతడు ఏం చేసినాడు, అతనికి ఏం జరిగింది అనేది మనం బైబిల్లో చూసుకుందాం. ఇప్పుడు సొదొమ గొమొర్రాకు వచ్చినంత భయంకరమైన శాపం నాశనం గురించి నేను చెప్పట్లేదు, కానీ జస్ట్ ఒక ప్రార్థనని అడ్డుకున్న ఒక వ్యక్తి జీవితము ఏ విధంగా అయిందనేది బైబిల్లో చదువుకుందాం. నిర్గమాకాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉచ్చము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనరి. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాని ఎరుగును, ఇజ్రాయేలీలను పోనీయనెను. ఇక్కడ ఏం చెప్పినా అంటే మోషే అహరోన్ అనే ఇద్దరు పాస్టర్లు వచ్చి మేము మా జనులందరితో కలిసి మేము ప్రార్థన చేసుకుంటున్నాము, మేము ప్రార్థన చేసుకోవాలా అంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో అనే రాజు. ఆ కాలంలో ఈజిప్ట్ దేశం అంటే ప్రపంచ దేశంలో అన్నిటికంటే బలమైన దేశం, దానికి మించిన దేశము ఏది లేదు. ఈజిప్ట్ రాజు అంటే ప్రపంచ దేశాలంతా గడగడగడ వణికేది. ఇప్పుడు ఎలాగైతే అమెరికా, ఇజ్రాయేలు, రష్యా, జపాన్ అంటేనే అన్ని దేశాలు కొంచెం భయం ఉంటుందో, అమ్మో అవి అగ్రరాజ్యాలు, వాటితో పెట్టుకుంటే మన పరిస్థితి, మన రాజ్యాలు, మన దేశాలు బ్రతకమని ఎలాగైతే భయం ఉంటుందో ఆ కాలంలో ఈజిప్టు అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ గజ 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 వణికిపోయేది. ఆ ఈజిప్టును పరిపాలిస్తున్న రాజు ఫరో, అతని పేరు ఏం పేరు, ఫరో. ఈ ఫరో యొక్క దగ్గర దేవుని ప్రజలు ఉన్నారు. ఆ ఫరో, ఆ ఈజిప్ట్ దేశం అంతా అన్యుల దేశం, అంటే అన్యులను పూజించే, అన్ని దేవతలను పూజించే దేశము. ఆ అన్ని దేవతలు పూజించే వాళ్ళ మధ్యలో దేవుని ప్రజలు కొంతమంది ఉన్నారు. అక్కడేమో ఆ అన్యులు చాలామంది ఉన్నారు, కొన్ని లక్షల్లో,
కొన్ని కోట్లలో ఉన్నారు. దేవుని ప్రజలు మాత్రం ఒక 20 లక్షల మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఒక 10 కోట్ల మంది ఉంటే వీళ్ళు ఒక 10 లక్షల మంది ఉన్నారు. వాళ్ళలో ఒక 100 కుటుంబాలు అంటే వీళ్ళు ఒక 4-5 కుటుంబాలు ఉన్నట్లుగా ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మోషే అహరోన్ అనే పాస్టర్లు వాళ్ళు ఆ రాజు దగ్గరికి పోయి మేము మా దేవుడిని ప్రార్థించుకోవాలా, మా ప్రజలందరినీ కలిసి మేము ప్రార్థన చేసుకోవాలా, మా దేవుడిని మేము పండుగ చేసుకోవాలా, ఇలా చేసుకోవాలా, మీరు మా ప్రజల్ని పోనివ్వండి అని చెప్తే ఈ ఫరో ఏమన్నాడు, ఎవర్రా దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవర్రా, నాకు యేసుప్రభు పేరే వినలా, అసలు ఆయన చెప్పినాడని చెప్పి మాట వినడానికి అసలు యేసుప్రభుడు ఆయన మాట నేను ఎందుకంట, యేసుప్రభుడు నాకు తెలియదు, నేను మిమ్మల్ని పోనిచ్చేదిలా అని అన్నాడు. ఎవరు? ఈ ఫరో. ఇప్పుడు ఇక్కడ మనము మత్తయి సువార్తలో ఏం చదువుకున్నాము, ఎవడైనా మిమ్మల్ని ఆటంకపరిస్తే, ఎవడైనా మీకు అడ్డు చెప్తే మీరేం చేయాలా, మీరు ఆ ఇంటి నుంచి కానీ ఆ దేశం ఆ ఊరి నుంచి కానీ వచ్చేటప్పుడు మీ పాద దులిపే వచ్చేయండి, నేను చూసుకుంటా అని చెప్పినాడు. ఇప్పుడు ఈ ఫరో వాళ్ళు ఈ మోషే అహరోన్ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే ఈ ఫరో ఆ మాట అన్నాడు, యేసుప్రభు ఎవడరా ఆయన చెప్పే మాట్లాడడానికి, అసలు యేసుప్రభుడు నాకు తెలియదు, మిమ్మల్ని అసలు పోనిచ్చేదిలా, మిమ్మల్ని ప్రార్థన జరిగించుకునేదిలా, మీరు చేసుకునేదిలా అని చెప్పినాడు ఈ ఫరో. అప్పుడు ఏం చేసినారు ఈ మోషే అహరోన్ అంటే సైలెంట్గా వచ్చేసినాడు. సైలెంట్గా వచ్చేసి ప్రభువా చూసుకో అన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే చూడండి, 6 నుంచి నేను చదువుతాను, ఒక్కొక్కటి అక్కడ జరిగిన సంభవాలన్నింటినీ మీకు వివరించి చెప్పేస్తాను. సరేనా? చదివేది లేకుండా వివరించి చెప్తాను. అప్పుడు యేసుప్రభు మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడంటే, యేసుప్రభు ఎప్పుడైనా ఏం చేస్తాడంటే ఎవరికైనా సరే ఆయన మాట వినకపోతే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు తీసుకుని పోతాడు. చిన్నగా శిక్షించకుండా ఫస్ట్ చిన్నగా శిక్షిస్తాడు. చిన్నగా శిక్షించినప్పుడు నువ్వు తెలుసుకొని మారు మనసు పొందితివా, దాని నుంచి నువ్వు పక్కకు వచ్చేస్తావా సరిపోయి, లేదు నువ్వు చిన్న శిక్ష వేసినా సరే నువ్వు అట్లా ఉన్నా ఆ శిక్ష లెవెల్ని పెంచుకుంటూ పోతాడు, ఆ తీవ్రతని పెంచుకుంటూ పోతాడు. ఎంతవరకు పెంచుకుంటూ పోతాడు అంటే, ఇంకా అమ్మో ఇంక ఈ దేవునితో నేను పెట్టుకోలేను నాయన, ఓయమ్మ నాకొద్దు స్వామి అని చెప్పేసి ఎలాంటి శిక్ష వరకు ఆయన తీసుకెళ్తాడు అనేది చెప్పేది ఇక్కడ ఉంది. సరేనా? సో దాని గురించి ఆ శిక్ష ఎలాగ వచ్చింది, చిన్న నుంచి దేవుడు ఎంత దగ్గర తీసుకొని పోయినాడు అనేది చూద్దాం. ఇప్పుడు ఫరో ఏమని చెప్పినాడు వాళ్ళని చూసి, యేసుప్రభు ఆయన మాట నేనుడు, మీ దేవుడు మీ యేసుప్రభువుడు, నేను యేసుప్రభుని ఎరగను, నాకు యేసుప్రభు అని తెలియదు, నాకేం భయం లేక మిమ్మల్ని పోనిచ్చేది లేదని చెప్పినాడు. ఇతని పరిస్థితి మొదట్లో ఈ మాట చెప్పినాడు కదా, చివరిలో ఇతను ఏం చెప్పినాడు తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఏం చెప్పినాడంటే, ఈ మోషే పాస్టర్ అహరోన్ పాస్టర్లు వచ్చేసి యేసుప్రభు చెప్పినారు. యేసుప్రభు ఏం చేసినాడు, మోషే అహరోన్ మీరేం చేస్తారంటే, ఈ ఫరో ఇలా దేశం అంతా తాగే నీళ్ళగా తాగుతారు, మీరేం చేస్తారంటే పోయి ఆ ఏటి నీళ్ళ మీద నేను ఇచ్చిన కర్రతో మీరు ఒక దెబ్బ కొట్టండి. అప్పుడేమవుతుంది, ఆ ఏరు నీళ్ళంతా రక్తంగా మారిపోతాయి. రక్తంగా మారిపోయి అక్కడుండే చేపలన్నీ చచ్చిపోయి అవి ఆ ఏరు కంపు కొడుతుంది. ఆ ఏరు కంపు కొట్టినప్పుడు ఆ దేశ ప్రజలు ఒక్కరు కూడా ఆ నీళ్లు తాగలేరు అని చెప్పినారంట. అప్పుడు ఈ మోషే అహరోన్ పాస్టర్లు పోయి ఆ ఫరో వచ్చినాడు. ఫరో అక్కడ నిలబడితే ఫరో చూస్తుండగానే నేను పోయి, ఫరో నువ్వు యేసుప్రభు ఎవడో తెలీదు, మేము ప్రార్థన చేయనేమో, మేము ప్రార్థన పోనేమో అని చెప్పినావు కదా, చూడు ఎవరు యేసుప్రభు నీకు చూపిస్తాను అని చెప్పేసి ఏరు మీద ఒక దెబ్బ కొట్టినాడంట ఫరో చూస్తుండగా. ఎప్పుడైతే దెబ్బ కొట్టినాడు అక్కడికక్కడే ఆ ఏరు నీళ్ళంతా రక్తంగా ఎర్రగా మారిపోయినాయంట. ఎప్పుడైతే ఎర్రగా మారిపోయినాయో దాంట్లో ఉన్న చేపలన్నీ చచ్చిపోయినాయి. ఎప్పుడైతే చచ్చిపోయినాయి, ఇప్పుడంటే మనకు కుళాయిలు బోర్లు ఉన్నాయి, అక్కడ కాలంలో కుళాయిలు బోర్లు కదా, బావి నీళ్ళు ఏ నీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు నీళ్ళన్నీ ఎర్ర రక్తంగా మారిపోయి చేపలు పక్షులు అన్నీ చచ్చిపోయి కంపు కొట్టేసింది. నీళ్ళు ఎవరు తాగలే. కనీసము ఆ ఫరోకి నీళ్ళు తాగడానికి కూడా దిక్కు లేదు. ఆ ఫరోకి నీళ్ళు తాగడానికి కూడా దిక్కు లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి, మాకు నీళ్ళు తాగడం కూడా లేదే, ఏం చేసేది ఏమని చెప్పి అల్లాడిపోతున్నారంట ప్రజలందరూ. అయ్యో ఏంది ఇది ఇట్లా అయిపోయింది, ఈ పరిస్థితి అయితే మాకు నీళ్ళు తాగడానికి నీళ్ళు ఎట్లా, అన్నం లేకనైనా ఒకరోజు బ్రతుకుతాం కానీ నీళ్ళు లేకుండా ఉండడానికి బ్రతుకుతాడా, వీళ్ళకి ఇప్పుడు నీళ్ళు తాగే దిక్కుగోలే. ఇప్పుడు మనం అన్నం తినకన్నా 2-3 రోజులనే ఉంటాం కదా, కానీ నీళ్ళు తాగకుండా ఉండగలమా? నీళ్ళు 1 పూట 2 పూటలు అంతే, దానికి మించి మనం నీళ్ళు తాగకుండా ఎవడు ఉండలేడు. కావాలంటే అన్నం తినకుండా 1 రోజులైనా బతకగలడు, నీళ్ళు తాగకుండా 1 రోజు కూడా ఉండలేడు. యేసుప్రభు ఏం చేసినాడు, ఆ నీళ్ళని తీసిపారేసినాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని పనికి అడ్డంగా నిలబడతారో,
ఎవరైతే దేవుని పనికి అడ్డు వస్తారో మొట్టమొదటిగా వారి జీవితంలో దేవుడు ఏం చేస్తారంటే వారి కనీస అవసరం ఏదైతే ఉందో దాన్ని తీసిపారేస్తాడు. వీడు ఎప్పుడైతే ఫరో మిమ్మల్ని పోనీ అన్నాడో ఈ నీళ్ళు లేకుండా కూడా చేసినాడంట యేసు ప్రభు. నీళ్ళు కూడా తాగనికుండా చేసినాడు. అప్పుడు వీళ్ళందరూ నీళ్ళు ఎక్కడ పోయాడో తెలియక, ఆ ఏరు నీళ్ళు ఎట్లా తాగాలో తెలియక పక్కన గుంతలన్నీ తొక్కుంటున్నారంట. పక్కన గుంతలన్నీ తొక్కుంటా అంటే ఈ ఫరో ఏం చేసినాడంటే అక్కడ ఉండే మంత్రాలు తంత్రాలు చేస్తారు కదా, మంత్రాలు హోం భీం తూమ్ తుస్ అని చెప్పేసి మాయలు చేస్తారు కదా, వాళ్ళు పిలిపించినట్టు మంత్రగాళ్ళరా మా ఊర్లో మా దేశంలో మంత్రగాళ్ళు చాలామంది ఉన్నారా, మా వాళ్ళు కూడా ఇట్లా చూస్తారు, మీ ఊళ్ళో చేసింది కాదు, మీరు ఏదో మంత్రశక్తితో చేసినారు, మీ దేవుడు కాదు ఇది చేసింది, మీ మంత్రాలకి ఇది చేసింది, మీరు ఏదో మంత్రం వేసినారు, కావాలంటే చూడండి మా మంత్రగాళ్ళని పిలిపిస్తా అని చెప్పినాడు. మంత్రగాళ్ళు వచ్చినారు. మంత్రగాళ్ళు కూడా ఏం చేసినారు, ఆ నీళ్ళు ఏదో మంత్రం వేసి పోస్తే అవి కూడా ఎర్రగా అయినాయి. ఏమని అవి ఎర్రగా అయినాయని చెప్పేసి చూడు మా మంత్రాలు కూడా చేసినారు, మా మంత్రాలు కూడా నువ్వు కూడా మంత్రశక్తి చేసింది, నువ్వేం దేవుడు ఏం చేయలేదు, మీరు మంత్రం వేసినా అట్లయింది అని చెప్పేసి మిమ్మల్ని పోనిచ్చేది లేదు, మేము ప్రార్థన చేసుకోలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు పంపించేసినాడు. ఈ పాస్టర్లు మళ్ళీ వచ్చేసి ప్రభా చూడయ్యా మంత్రశక్తి అంట, మంత్రాలతో చేసినామంట, నువ్వు మేమేదో మంత్రాలతో చేసినామంట అని చెప్పేసి సైలెంట్ అయిపోయినారు. మరలా ఏం జరిగింది అక్కడ జరుగుతానే ఏమని చెప్తున్నాడంటే మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు పో ఆ ఫరో గాడు వస్తాడు, ఆ ఫరో గాడి దగ్గర పోయి ఫరో నువ్వు మంత్రాలు గింత్రాలు అన్నావు కదా, ఇప్పుడు చూడు నా దేవుడు సముద్రాల్లో ఉండే కప్పలన్నిటినీ నీ మీదకి, నీ దేశం అంతటి మీదకి, నీ అన్నంలోనికి, నీ కూరలోకి, నీకు ఇంట్లోకి, బెడ్రూమ్లోకి, వాకిట్లోకి అన్ని కప్పలు వచ్చేస్తాయి, నువ్వు చూసుకో అని చెప్పినాడంట. మరుసటి రోజే ఎక్కలేని కప్పలన్నీ ఆ దేశాన్ని రాత్రి చుట్టూ కప్పేనాయంట. యాడయ్యా ఇప్పుడు ఇది ఉంది, బెంచ్ మీద అంతా కప్పలు, ఆ కుండల్లో అంతా కప్పలు, మంచాలంతా కప్పలు, ఏడడికి పెట్టినా కప్పలు. ఆఖరికి ఫరో రాజు అంటే రాజభవనం అంటే ఎట్లా ఉంటుంది, కనీసం ఏకన్నా దొరుకుతుందే, ఏక కూడా దొరకదు కదా, అంత సెక్యూరిటీతో ఉంటుంది కదా. ఆ ఫరో ఇంట్లో లోపల పడుకునే మంచం మొత్తం కప్పలు ఉన్నాయంట. వీడు పడుకొని పొద్దున్న దుప్పటి తీస్తే వాడు మొత్తం శరీరం మొత్తం, మంచం మొత్తము, ఆ ఇల్లు మొత్తం కప్పలతోనే అంట. బ్యాక్ అంటే వీడు బైబుల్ లేదు, ఓమో ఏదో ఇది అని చెప్పేసి బైబుల్ బిత్తరపోయినాడండి. ఫరో లేదు, ఊరి నాయుడు ఇయ్యేదో కప్పలు రా, ఇల్లంతా కప్పలు, ఎక్కడ చూసినా కప్పలు, బిర్వా కప్పలు, బస్సులు కప్పలు, కార్లు కప్పలు, ఇల్లు కప్పలు, మంచాల కప్పలు, బయట ఊరంతా కప్పలు, పొలంలో కప్పలు, ఈ ఆడ చూసిన కప్పలు బ్యాక్ అంటే వీడు చచ్చిపోయినాడంట ఫరో కూడా బ్యాక్ శబ్దం వినలేక. అప్పుడు ఏం చేసినాడు, ఇప్పుడు కొంచెం ఫరోకు బుద్ధి వచ్చి అయ్యా పాస్టర్ని పిలిపించండి, తొందరగా పిలిపించండి అని చెప్పి పిలిపించినాడంట. పాస్టర్లు వచ్చినారు ఇప్పుడు ఏదో వచ్చి, అయ్యో నేను ఏదో తప్పు లేక మాట్లాడేసినాను, నీ దేవుడు అది చేసింది, ఈసారికి ఈ కప్పల్ని వెళ్ళిపోమని చెప్పేసి నీ దేవుడికి ప్రార్థన చెయ్యి, ఆయన ఎవరో నాకు తెలియదు కదా, నీ దేవుడికి ప్రార్థన చెయ్యి, ఈ కప్పలు వెళ్ళిపోతే నేను మిమ్మల్ని పంపిస్తాను, ఆ దేవుడికి ఎవరికో ప్రార్థన చెయ్యి అని చెప్పినాడు. అప్పుడు మోషే ఏం చేసినాడు, ప్రభా ఇది కొంచెం బుద్ధి వచ్చినట్టుంది, పంపిస్తా అంటున్నాడు, తీసే కప్పలు అని చెప్పినాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో ఆ రాత్రి కప్పలన్నీ చచ్చిపోయినాయి. కప్పలన్నీ చచ్చిపోతే వాటినన్నింటినీ ఫరో సేవకులందరూ కూడా చేసి కాల్ చేసినారు, అయిపోయింది. ఎప్పుడైతే ఈ కప్పలు వెళ్ళిపోయినాయో ఇదేం చేయాలా, ఫరో నేను పంపిస్తాను మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పినాడు కదా. ఎప్పుడైతే కప్పలు వెళ్ళిపోయినాయి కదా, ఇంకేం మనకి ఇబ్బంది లేదు, వీళ్ళు పంపించేది. ఈ పాస్టర్లు మళ్ళీ వచ్చినారు, ఏమయ్యా నువ్వు పంపిస్తాను కదా, కప్పలు వెళ్ళిపోయిన తర్వాత పంపిస్తాను కదా, మేము ప్రార్థన చేసుకుంటున్నాం అంటే మేము ప్రార్థన చేసుకున్నాం, వీళ్ళ ఎందుకు ప్రార్థన చేసుకుంటారో మీరు అస్సలు ప్రార్థన చేసుకోకూడదు అని చెప్పినారంట. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే వీడు ఇట్లా అంటున్నాడు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీ చెయ్యి దేశం మీదకి ఎత్తు, అప్పుడు ఏమవుతుందంటే దేశం మీద అంతటి మీద నేను పేలు లాంటిది పుట్టిస్తా. ఆ పేలు ఏం చేస్తుందంటే ఆ దేశ ప్రజలందరి మీద, మనుషుల మీద, జంతువుల మీద, ఐగుప్తు దేశం అంతటిని అది పేలుగా మారిపోతుంది. పేలు అంటే ఏంటంటే ఏదైనా పురుగు బాగితే నవ్వలు వచ్చి గజ్జిలాగా వచ్చేసి గోక్కుంటా అంటాం కదా నవ్వలతో, అది పేలు అంటే. ఏదైనా పురుగు బారాడితే నవ్వలతో వస్తుంది కదా, అది జంతువుల మీద, పశువుల మీద, ఐగుప్తు దేశం అంతటి మీద నేను ఆ పేలుని పంపిస్తాను. అందరూ ఆ తెగులుతో గోక్కుంటా అంటారు. అయితే మీరు నా ప్రజలని అందరూ తెలుసుకున్నట్లు, మీరు యేసుక్రీస్తునని తెలుసుకున్నట్లు, మీరు నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని మాత్రమే, నా ప్రజల మీదకి మాత్రం ఆ పేలు రాదు. ఐగుప్తు అన్యులు అందరి మీదకి వస్తుంది, కానీ ఇది నేనే చేస్తున్నాను, నా ప్రజల్ని నా ప్రార్థన చేసుకోకుండా వీళ్ళు అడ్డు పెడుతున్నారనే
కారణం చేత వీళ్ళకి బుద్ధి రావాలని అందరికీ తెలిసేలాగా నన్ను నమ్ముకున్న ప్రజలకు మాత్రం ఈ హాని రాదు, ఈ కీడు రాదు, కావాలంటే చూసుకోమని చెప్పు అని చెప్పినాడంట. అప్పుడు ఏం చేసినాడు, వీళ్ళు ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో పోయి ఫరోకి చెప్పినారు. ఫరోకి చెప్పగానే మరుసటి రోజే మొత్తం ఆ దేశం అంతా పేలైపోయింది. వాళ్ళకు మనుషులకు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితంలోకి అంత తెల్లగా పొడలు లాంటివి వచ్చేసి పేలంటి వచ్చేసి నవ్వులతో గోక్కుంటారంట. వాళ్ళు అయ్యో ఇది ఏమైపోయింది అని చెప్పేసి అందరూ భలే భయంకరంగా ఏడుస్తున్నారంట, గోక్కుంటా నవ్వులకు తట్టుకోలేక. అయ్యో ఇదేంటి రాత్రి ఇట్లా పేర్లు వచ్చేసినాయి, ఇట్లా నవ్వులేస్తుంటే ఇట్లా గజ్జి వచ్చేసింది మా పరిస్థితి అని చెప్పేసి ఆ ఐగుప్తు దేశం అంతా ఏడుస్తున్నారంట, సనుక్కుంటారు. ఇది ఏమైపోయింది ఏమో అని చెప్పి సనుక్కుంటా ఉన్నారంట. అప్పుడు ఈ ఫరో ఏం చేసినాడు, వీళ్ళు మళ్ళీ ఏదో మంత్రం వేసినారు, ఇది ఏదో మంత్రం చదివి చేసినారు, ఆ మంత్రగాళ్ళు పంపించరా, ఆ మంత్రగాళ్ళని పిలిపించండి, ఆ మంత్రాలు కూడా ఇట్లా చేస్తారు, వాళ్ళ దగ్గర బాగా చేసుకుందాం అని చెప్తే ఆ మంత్రగాళ్ళు వస్తే ఆ మంత్రాలు అందరికీ కూడా గజ్జి. ఆ మంత్రాలు కూడా అందరూ గోక్కుంటా ఇట్లా గోక్కుంటా అయ్యా చెప్పు మీకే మీద మాకు కూడా అయ్యా. ఫరోను గోక్కుంటాడు, ఫరోను గజ్జి వచ్చింది, ఫరోను గోక్కుంటాడు కాళ్ళు చేతులు, ఈ మంత్రాలలో గోక్కుంటాడు. అయ్యా ఏరా మీరు మంత్రం ఇంకేం మంత్రం అయ్యా సారీ, నువ్వు అక్కడ దొరికినాయా మా ప్రాణికి మంత్రం కాదు మంత్రం కదా, ఇది దేవుడి శక్తికి, నీ మంత్రశక్తి కాదు, నువ్వు ఇంకా బుద్ధి రాలేదు ఇంతవరకు, మంత్రశక్తి అంటున్నావు నువ్వు, మళ్ళీ మంత్రాలకు తంత్రం కదయ్యా, దేవుడు చేసిన పనికి నువ్వు ఇప్పటికన్నా మరి నువ్వు బుద్ధి తెచ్చుకోవాలంటే అయ్యో ఇదేందా అవునా దేవుని శక్తి మంత్రశక్తి కాదా, అయ్యో నేను ఏదో మంత్రశక్తి అనుకున్నానే, సరే వాళ్ళు పిలిపించండి పిలిపించానంట. ఆ గజ్జి ఆ నవ్వంతో వచ్చేందుకే మళ్ళీ ఆ ఫరో వాళ్ళని పిలిపించి అయ్యా మా తప్పు అయిపోయింది అయ్యా, ఈసారి దేవుని వేడుకోండి, ఈ గజ్జి అంతా పోతే మిమ్మల్ని పోనిస్తామని చెప్పినాడు. అప్పుడు ఈ మోషే పాస్టర్ అనుకొని ప్రభా ఈసారి బుద్ధి వచ్చిందంట, ఈసారి ప్రార్థన చేసుకుంటారులే అడ్డే అని చెప్పంట, ఈ పేలు తీసేయి అని చెప్పి ప్రార్థన చేసుకుని వెంటనే దేవుడు ఆ రాత్రి ఆ పేలు ఏమి లేకుండా వాళ్ళ మీదకి ఏ నవ్వలు కానీ గివ్వలు లేకుండా బాగు చేసినాడు. ఎప్పుడైతే ఇది బాగా అయిపోయిందో వీడు మళ్ళీ ఫరో నేను పంపించేదిలే వీళ్ళు ప్రార్థన చేసుకునేదానికి నేను ఒప్పుకునేదిలే అని మళ్ళీ మనసులో వచ్చింది. ఎప్పుడైతే మనసులో వచ్చిందో వీళ్ళు పొద్దున్న మళ్ళీ పాస్టర్లు వచ్చినారు, ఏమయ్యా పంపిస్తామంటే పంపించినాం, మీరెందుకు మీరు వెళ్ళిపోతే మీరు ప్రార్థన చేసుకున్నాక అవసరం మీరు చేసుకోవాలి ఎక్కడ అన్నాడు. ఎప్పుడైతే ఉన్నాడో మళ్ళీ ఫరో దగ్గర నుంచి పాస్టర్లు వచ్చేసి ప్రభు వీళ్ళు పంపాడు ప్రభు నువ్వే చూసుకో అని చెప్పినాడు. ఎప్పుడైతే చెప్పినాడో యేసు ప్రభు వీటితో చెప్పినాడు, నువ్వేం భయపడద్దు మోషే, ఈసారి చూడు ఐగుప్తు దేశం అంతటి మీద నేను ఈగలను పంపిస్తా, ఈగల గుంపు పంపించి ఈగలతో ఐగుప్తు దేశాన్ని అంతా నింపేస్తా, మిమ్మల్ని మాత్రం కాపాడతా, నా ప్రజలు కదా, మీ ఇండ్లలో కానీ మీ మీద కానీ ఒక ఈగ రాదు, కానీ ఐగుప్తు దేశం మొత్తము ఈగలతో నిండిపోతుంది, వాళ్ళు కనీసం అన్నం కూడా తినలేరు, అంతగా ఈగల గుంపు నిండిపోతుంది అని చెప్పినాడు యేసు ప్రభు. ఆ మరుసటి రోజే ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఈగలన్నీ వచ్చేసినాయి. ఎంతగా వచ్చేసినాయంటే అన్నం తినని ముద్ద చేతులు ఎక్కువ ఉన్నాయి, ముద్దలు అంతా ఈగలే. ఆ అన్నం మెతుకులు ఉంటాయి కదా, మెతుకులు అంటే ఈగలే ఎక్కువ ఉన్నాయి. నీళ్లు తాగని తీసుకుంటే ఆ చెమ్ములు అంతా ఈగలే. ఏదైనా గుడ్డ తీసుకుంటే అన్ని గుడ్డలు అంతా బట్టలు అంతా ఈగలే. ఏదైనా కాయని తీసుకుని కాయ మొత్తం ఈగలే. ఏది పట్టుకున్నా ఈగలే ఎక్కువ చేతులు తాగుతాయి, అంతగా వచ్చేసినట్ట. వీళ్ళు మనుషుల మీద ఈగలు ఉన్నాయి, తినే పదార్థాల మీద ఈగల, బట్టల మీద ఈగల, వస్తువుల మీద అన్ని మీద ఈగల. ఈ ఈగల దెబ్బకి ఇటు చచ్చిపోతున్నాడు ఈ ఫరో కానీ ఐగుప్తు దేశం అన్ని ప్రజలందరూ అన్ని మనుషులందరూ ఈ ఈగల దెబ్బతో చచ్చిపోతున్నారు. వాళ్ళు అయ్యో ఏంది ఈ ఈగలు ఇట్లా వచ్చినాయి, కనీసం అన్నం తెచ్చుకొని నోట్లో పెట్టుకున్నాక అన్ని ఈగలు వస్తాయి, కనీసం ఆ నోట్లు తెస్తే మొత్తం అన్ని ఈగలు నోట్లోకి వెళ్ళిపోతుందంట. గాలి పీల్చుకున్న ముక్కులోకి అంతా ఈగలు వెళ్ళిపోతున్నాయి, చెవులోకి అంతా ఈగలే, ఆడ చూసిన ఈగలే వీళ్ళందరికీ. వీళ్ళు ఆ ఈగల బాధ తట్టుకోలేక మళ్ళీ ఆ పాస్టర్ని వెంటనే ఫరో అయ్యా పాస్టర్లు ఎక్కడ ఉన్నారు పిలవండి అయ్యా స్వామి, మీరు ఎక్కడ ఉన్నారు ఫోన్లు చేయండి అయ్యా, ఫోన్ చేసి పిలవండి అయ్యా స్వామి, ఈ బాధ ఏమి తట్టుకోలేకుండా పిలిపించానంట. పాస్టర్లు వచ్చినా నిలబడుకున్నారు. పాస్టర్లు వచ్చి నిలబడుకుంటే అప్పుడు ఏం చెప్తున్నాడంటే 8వ అధ్యాయం 25వ వచనం, అప్పుడు ఫరో మోషే అహరోనుని పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పాను. అప్పుడు ఫరో పంపించాడు. ఫరో వాళ్ళ పాస్టర్ని పిలిపించి పాస్టర్లతో ఏం చెప్పినాడు అంటే అయ్యా ఈ ఈగల గుంపు మేము తట్టుకోలేకున్నాము, మీరు ప్రార్థన చేసుకోండి. అయితే మీరు ఎలాగ ప్రార్థన చేసుకోవాలా, ఎవరెవరి ఇంట్లో వాళ్ళే ప్రార్థన చేసుకోవాలా, ఒకరింటికి ఇంకోరింట్లు పోకూడదు, వాళ్ళ ఇంటికి మీరు పోకూడదు, మీ ఇంటికి వాళ్ళు పోకూడదు, ఎవరెవరి ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకోవాలా అని చెప్పినాడు. ఎప్పుడైతే ఫరో మాట చెప్పినాడో ఈ పాస్టర్ అయితే అట్లంతా కుదరదు, నువ్వు చెప్పినట్టు కాదు ప్రార్థన చేసుకునేది, మేము
నీ అధికారంతో మేము ప్రార్థన చేయమో, మా ఇంట్లో ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభు మాకు ఎట్లా చెప్తాడో మేము అట్లా ప్రార్థన చేసుకుంటాం. యేసు ప్రభు మమ్మల్ని వేరే ఇంటికి పోయి ప్రార్థన చేయమంటే వేరే ఇంటికి పోయి ప్రార్థన చేసుకుంటాం. లేదా మమ్మల్ని మా ఇంట్లోకి వేరే వాళ్ళని ఆహ్వానించాలంటే మేము వాళ్ళ ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంట్లో పోయి ప్రార్థన చేస్తాం. అంతే తప్ప నువ్వు చెప్పినావని చెప్పి ఎవరో ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకున్నా అంత ఉండదు. మాకు నచ్చినట్లు మేము ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళ ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటాం, వాళ్ళు మా ఇంట్లోకి పంపిస్తాం, మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం. అట్లా ప్రార్థన చేసుకుంటాం అంటే ఇది ఎన్లా వారు అట్లంతా కుదరదు, అట్లంతా కుదరదు, అట్లా కుదరంటే అట్లంతా కుదరకపోతే నువ్వు వస్తావయ్యా, నీ పరిస్థితి ఇంకా దారుణం అయిపోతుందని చెప్పినాడంట. అప్పుడు సరే మీరైతే అట్లే కానీ చేసుకుందరు, మీకు ప్రార్థన పర్మిషన్ ఇచ్చినాం కదా ప్రార్థన చేసుకోవడానికి, కనీసం ఇప్పుడు ఈ ఈగుల గుంపును తరిమేయండి, దయచేసి ఈగుల గుంపును తరిమేయండి, మేము కనీసం అన్నం తిందామని కూడా అన్ని ఈగలు వస్తాయి నేను నోటికి, ఏదో ఒకటి చేయండి అని చెప్తే మళ్ళీ పాస్టర్లు పోయి ప్రభువా బుద్ధి వచ్చిందంట ప్రార్థన చేసుకోమని చెప్పినాడు, ఇబ్బంది లేదు, ఈ ఈగల గుంపు అంతని తరిమేయని చెప్పినాడు. ఎప్పుడైతే చెప్పినాడో ఈగల గుంపు అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతానే ఏం చెప్పినాడు, మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు ప్రార్థన చేయకూడదు, మళ్ళీ ప్రార్థన చేసుకునేదానికి అవకాశమే లేదని చెప్పినట్ట. అప్పుడు యేసు ప్రభు మళ్ళీ ఈ మోషే అహరోన్కి పాస్టర్లతో ఇదేమరా మళ్ళీ ప్రార్థన వద్దన్నాడా. సరే వీడికి ఈసారి ఏం చేస్తానంటే దేశంలో ఉండే ఈ అన్యులందరి మీదకి, నన్ను నమ్ముకున్న వాళ్ళ మీద కాకుండా అన్యులందరి మీదకి, అన్య ప్రజలందరి మీదకి, వారి జంతువుల మీదకి నేను తెగులను పుట్టిస్తున్నా. అది ఎలాంటి తెగులు అంటే వాళ్ళు గొర్రెల మీద, ఆవుల మీద, పక్షుల మీద, కోళ్ళ మీద, కుక్కల మీద, వాళ్ళు పెంచుకుంటే ప్రతి ఒక్కటి మీద, అన్నిటి మీద, మనుషుల మీద గజ్జిలాగా పుండులాగా పుడుతుంది. ఆ పుండు బాధకి, ఆ గజ్జి బాధకి, ఆ పుండ్లకి, వాళ్ళకి లేసే పుండ్లకి, ఆ గడ్డలకి వీళ్ళు తట్టుకోలేరు. ఆ గడ్డలకు ఆ నొప్పి కంటే చచ్చిపోదామా, ఈ నొప్పులతో భరించేదానికంటే, ఈ పుండ్లతో భరించేదానికంటే మేము చచ్చిపోదామా అనే లాంటి పుండ్లను నేను పుట్టిస్తాను. అయితే మీరు నా ప్రజలని వీళ్ళందరూ తెలుసుకున్నట్లు మీకు మాత్రం చిన్న అంత పుండు కూడా, గాయం కూడా కనిపించదు, ఆడికి చెప్పు ఫరో వాడికి అని చెప్తే చెప్పినాడంట. మరుసటి రోజే వాళ్ళందరి మీదకి, ఆ దేశంలో ఉన్న ప్రజలందరి మీదకి పుండ్లు, జంతువులకు పుండ్లు అయిపోయినాయంట, జంతువులకు గడ్డల గడ్డలు వచ్చేసినాయంట, పక్షులకు గడ్డల గడ్డలు, గొర్రెలకు, ఆవులకు, మేకలకి అన్ని గడ్డల గడ్డలు, మనుషులకు అంతా గడ్డలు, ఫరోకి గడ్డలు, రాజుకు గడ్డలు, వాళ్ళ కొడుకులకి గడ్డలు, భార్యకు, సేవకులకి, సైనికులకి అందరికీ గడ్డలు వచ్చేసినట్టు. యాడ చూసినా గడ్డలే, అంతా క్షేమ కడతంటే ఆ గడ్డల నొప్పికి జంతువులన్నీ చచ్చిపోతాయి. వాళ్ళు పెట్టుకున్న ఆవులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, అవన్నీ చచ్చిపోతాయి. అయితే నా ప్రజల యొక్క ఒక జంతువు కూడా చావదని చెప్తే ఆ గడ్డల దెబ్బకి అన్ని ప్రజల జంతువులు అన్నీ చచ్చిపోయినాయి, ఒక్కటి కూడా బతకలేదంట. అన్నీ కోళ్ళ నుంచి, కుక్కల నుంచి, ఆవుల నుంచి, గొర్రెల నుంచి, మేకల నుంచి అన్నీ ఆ గడ్డల దెబ్బకి చచ్చిపోయినాయి. వీళ్ళకి మాత్రం ఒక్కటి కూడా ఏమవలేదంట. అక్కడ చూడండి ఏళ్ళు ఏమంటే, ఫరో ఆ సంగతి తెలుసుకుని పంపినప్పుడు ఇజ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు. ఈ ఫరో ఏం రా, మనకి గడ్డలు వచ్చినాయి, మన దేశంలో మనకు సంబంధించిన ఆవులు అన్నీ చచ్చిపోయినాయి, గొర్రెలు చచ్చిపోయినాయి, మేకలు, కుక్కలు, ఆవులు అన్నీ చచ్చిపోయినాయి కదా, ఆ దేవుని ప్రజలు కూడా ఆవులు, గొర్రెలు, మేకలు ఎన్ని ఉన్నాయి కదా, వాళ్ళకి ఏమన్నా చచ్చిపోయినాయేమో ఒకసారి చూసేసిరాపో. ఒకవేళ వాళ్ళకి మనకి ఇద్దరికి చచ్చిపోయింటే ఇది ఆయన చేసిండేది కాదు, ఇది అందరికి కలిసింది వచ్చింది అనుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి చచ్చిపోకుండా మనకు మాత్రమే చచ్చిపోయింది అనుకుంటే ఆ దేవుడే చేసినాడు అని మనము తెలుస్తుంది. కాబట్టి నువ్వు పంపించు అని మనుషులు పంపించినాడు. మనుషులు పంపిస్తే దేవుని ప్రజలకు సంబంధించిన ఒక్క ఆవు కానీ, ఒక గొర్రె కానీ, ఒక కోడి కానీ, ఒక్కొక్క కానీ చిన్న అంత గడ్డగోలు లేదంట. అన్నీ హాయిగా బాగా తింటా ఉన్నాయంట. వీళ్ళ పశువులన్నీ చచ్చిపోయినాయంట. వీళ్ళు పోయిన వాళ్ళు వచ్చి, అయ్యా ప్రభా, ఓ రాజా, వాళ్ళది చిన్న అంతది కూడా ఏమి కాలేదు అయ్యా, మన పశువులే చచ్చిపోయినాయి, మనవే అన్నీ చచ్చిపోయినాయి, ఈ రోగాలు అన్నీ మనకి వచ్చినాయా, వాళ్ళకి ఒక్క రోగం లేదు, ఒక మనిషి మీద కూడా ఒక గడ్డ లేదు, ఒక పుండు లేదు, ఇవన్నీ మనకే వచ్చినాయంటే మళ్ళీ ఓహో అవునా అట్లా జరిగిందా, అయితే ఇప్పుడు ఏం చేసిందని చెప్పి సైలెంట్ అయిపోయినాడు. సైలెంట్ అయిపోతే మళ్ళీ ఈ పాస్టర్లు వండుకొని, ప్రభా వీడు మళ్ళీ పంపించట్లేదు ప్రభా, ఏం చేసేదంటే అప్పుడు ఏం చెప్తున్నానంటే, నువ్వేం చేస్తావంటే బూడిద తీసుకొని పైకి చల్లు. ఎప్పుడైతే నువ్వు బూడిద తీసుకొని పైకి చల్లుతావో ఆ బూడిదని నేను సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కులుగా దద్దురులగునని
మోసే అహరోనులతో చెప్పాను. ఎప్పుడైతే ఈ పాసల్లో ఆ బూడిద తీసుకొని పైకి వెళ్ళినారో ఆ బూడిది కింద పడకముందే ఆ దేశంలో ఉండే ఆ ప్రజలు అన్ని ప్రజలు అందరి మీదకి దద్దుర్లు వచ్చేసినాయి. దద్దుర్లు వచ్చేసి అందరూ గోక్కుంటా నవ్వులతో గోక్కుంటా దద్దుర్లు వచ్చేసినాయంట. ఆ రాజుకి ఆ దేశ ప్రజలందరికీ దద్దుర్లు వచ్చేసినాయి. దేవుని ప్రజలకు మాత్రం దద్దురు రాల. అప్పుడు ఇతను ఏం చేసినాడంటే ఈ ఫరో అదే శకునాలు చూసేవాళ్ళని, మంత్రాలు చూసేవాళ్ళని, ఇవన్నీ చూసేవాళ్ళని పిలిపించినాడు. శకునాలు చూసేవాళ్ళని, ఇది ఎందువల్ల వచ్చింది, ఏ వల్ల వచ్చింది కనుక్కోనరా అంటే, రే వీడేదో చేతబడి చేసినారు రా మన మీద, వీడేదో చేతబడి చేసినట్టుంటారు ఈ మనుషులు అంతే కదా. అన్ని ఆలోచించేది అట్లే కదా, చేతబడులు చేసింటారు, ఆ బయలు చేసింటారు, ఈ బయలు చేసింటారు. ఈ ఫరో కూడా ఏమనుకున్నాడు, చేతబడులు ఏదో చేసినట్టుంటారు, మనం కూడా ఆ శకునాలు చూసే వాళ్ళని పిలిపిద్దాము, శకునం చూసి వీళ్ళు ఏం చేసినారో మనం కనుక్కొని ఆ ప్రకారం మనము ఏదో ఒకటి చేతబడిని తప్పించుకుందామని చెప్పేసి శకునం చూసే వాళ్ళని పిలిపించినాడు ఫరో. వాళ్ళు పిలిపిస్తే వాళ్ళకు కూడా అన్నీ వచ్చేసినాయంట. ఇవన్నీ ఆ శకునాలు చూసే వాళ్ళకి, ఆ మంత్రాలు చేసే వాళ్ళకి, ఆ చేతబడులు చేసే వాళ్ళకి, ఆ తంత్రాలు చేసే వాళ్ళకి, అన్నీ చేసే వాళ్ళకి వాళ్ళకు కూడా అన్నీ వచ్చాయంట. ప్రభా మేమేం చేసేది ప్రభా, ఇది ఎట్లా తెలుసుకోవాలంటే ముందు మా మీదకి ఎట్లా వచ్చిందో మాకే అర్థం కావట్లేదు, మీకేం చెప్తాము. ఒకవేళ మాకు రాకుండా మీకు మాత్రమే ఈ దద్దుర్లో వచ్చుంటే మేము శకునం చూసి మీకు దీనివల్ల వచ్చింది దానివల్ల వచ్చింది చెప్పేవాళ్ళము. మీకేంది ప్రభావ, మాకు వచ్చినాయి చూడండి, మీకేం చెప్పేది, ఓ రాజా మా బతుకులే ఎట్టున్నాయి, మీకేం మేము న్యాయం చేయగలము, మా వల్ల కాదు, ఇది ఎందువల్ల వచ్చిందో మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారంట. యేసు ప్రభు ప్రార్థనకు అడ్డుకు వచ్చారని చెప్పేసి కనీస అవసరాలని తీసేసినాడు, ఆరోగ్యాన్ని కూడా తీసేసినాడు, ఆరోగ్యాన్ని కూడా లేకుండా చేసినాడు. ఇప్పుడు చెప్పగానే ఇతను ఏం చేసినాడు, లేదు వాళ్ళని పంపించేది లేదు అని వీళ్ళతో కూడా చెప్పినాడు. ఎవరితో? సేవకులతో. అప్పుడు దేవుడు ఏం చెప్పినాడంటే, వీడు ఎంత బాధ కష్టాలు పెట్టినా కూడా వీడు వినలేదు కాబట్టి ఇప్పుడేం చేస్తానంటే ఈయనకు ఒక భయంకరమైన కార్యాన్ని నేను చూపిస్తా. ఆ భయంకరమైన కార్యం ఏంటంటే, ఇంతవరకు ప్రపంచంలోనే అలాంటి కార్యము వీడు చూసినాడు, అలాంటిది నేను చేస్తాను చూడు అని చెప్తే, ఆ రాత్రికి మరుసటి రోజే ఏం జరిగిందంటే, గడ 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 ఉరుములు మెరుపులు వడగండ్ల వాన కురుస్తుందంట. మనం వడగండ్లు ఎంతంత పడతాయి, మామూలు వాన వర్షం పడితే వడగండ్లు ఎంతంత పడతాయి, అంతంత పడతాయి కదా. ఆ రోజు కురిసిన వడగండ ఏంటంటే ఒకటి ఇల్లు అంత వడగండ, ఒకటి 5 గంటలు ఇంతంత 5 గంటలు ఇల్లు అంత 5 గంటలు పడతా అంటే యేసుప్రభు ఏం చెప్పాడంటే, నేను వడగండ్ల వాడిని కురిపిస్తాను, వడగండ్ల వాడిని కురిపించి ఐగుప్తు దేశం అంతా, ఐగుప్తు దేశ జంతువుల మీద, వాళ్ళ ఇండ్ల మీద, వాళ్ళ పొలాల మీద, వాళ్ళ చెట్ల మీద, వాళ్ళన్నిటి మీద నేను వడగండ్ల వాడిని కురిపించి అందరినీ చంపేపిస్తాను. కాబట్టి నువ్వు మోసేకి వెళ్ళి చెప్పు, యేసు ప్రభు వడగండ్ల వాడిని కురిపించబోతున్నాడు, అలాంటి వడగండ్ల గాను నువ్వు ఎప్పుడు ఇంతవరకు చూసిండవు, ఇకపై కూడా అలాంటి వాడిని చూడవు, అలాంటి వడగండ్ల చేత నీ పొలముల్లో ఉన్న పంటను కానీ నీ ఇల్లు కానీ అన్నిటినీ దేవుడు చంపి పారేస్తాడు, ఒక్కదాన్ని కూడా, ఒక్క చెట్టును కూడా, ఒక మొలకను కూడా బతకనివాడు చూసుకొని చెప్తాడు. ఎందుకు? జంతువులు ఆల్రెడీ చచ్చిపోయినాయి, ఆ రోగంతోనే చచ్చిపోయినాయి, జంతువులన్నీ చచ్చిపోయినాయి. ఇప్పుడు ఉండేది ఏంటి, వాళ్ళకి పంటలు మాత్రమే ఉన్నాయి. మాంసం చికెన్లు మటన్లు చేసుకొని తిందామనుకుంటే జంతువులు ఇప్పుడు ఏమి లేవు, ఇప్పుడు చేసుకొని తినాల్సింది ఏంటి, వాళ్ళకి ఉండేది మొక్కలు, అంటే వరి బియ్యం ఇలాంటి శనగ చెట్లు ఇవి వేసుకొని తినాల. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు, నువ్వు నా ప్రజల్ని ప్రార్థన చేసుకోకుండా అడ్డుకున్నావు, ప్రార్థన చేసుకోమని చెప్పినావు కానీ ఏమని చెప్పినావు, మీ ఇంట్లో మాత్రమే చేసుకోవాలా, వేరే ఇంటికి మీరు పోకూడదు, మీ ఇంట్లో ఉండేవాళ్ళు మీ ఇంట్లోనే చేసుకోవాలా, మీ ఇంట్లో ఉండే ప్రార్థన వేరే వాళ్ళకి వినిపించకూడదు అని చెప్పినావు కదా. కాబట్టి ఇప్పుడు చూడు, నువ్వు బహిరంగంగా ప్రార్థన చేసుకోకుండా నువ్వు ఆపినావు కదా, ఏం జరుగుతుందో చూడు. ఆ వడగండ్ల దెబ్బకి ఒక్క నీ పంటలు కానీ నువ్వు వేసుకున్న చెట్లు కానీ నీ పొలాలు కానీ ఒక్కటి కూడా బాగుండదు, అన్నీ ధ్వంసం అయిపోతాయి, అన్నీ నాశనం అయిపోతాయి, చూసుకో అని చెప్పేసి చెప్పినాడు. ఈ పాస్టర్లు వచ్చి చెప్పేసినారు ఆ ఫరో, ఏ రాజా నువ్వు చెప్పినావు కదా, చూసుకో వడగండ వాన వస్తుంది, రేపు నుంచి ఒక్కటి కూడా బ్రతకదు. ఒకవేళ ఎవడైనా బ్రతికిన జంతువుల్ని పశువులు కానీ ఎవడైనా ఆ పొలంలో కానీ మేపుకుంటే ఆ వడగండ్లు వాళ్ళ మీద కూడా పడి ఆ మనుషులు చచ్చిపోతారు, ఆ జంతువులు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు అని చెప్పినాడంట. ఇది చెప్పగానే ఇన్ని అద్భుతాలు జరిగింది,
ఈ ఫరోతో ఉన్న అన్ని జనులు కూడా చూస్తున్నారు కదా, అమ్మో యేసు ప్రభు వాళ్ళని ప్రార్థన చేసుకోకుండా ఆపినందుకు అప్పుడు ఫస్ట్లో ఏమో నీళ్ళన్నింటినీ రక్తంగా మార్చేసి మనకు నీళ్ళు లేకుండా చేసినాడు. తర్వాత ఆ ఈగలన్నీ పంపించి మనకు ఆహారం అంతా ఈగలేలాగే చేసినాడు. తర్వాత గజ్జి పుట్టించినాడు, తర్వాత పేర్లను పుట్టించినాడు, రకరకాల బాధలతో బాధ పెట్టినాడు. మనము ప్రార్థనకు అడ్డు చెప్పుకున్నామని చెప్పేసి అన్ని భయంకరమైన శిక్షలు మన మీద పంపించినాడు. ఇప్పుడు వచ్చి చెప్పినాడు ఏమని, వడగండ్ల వాడిని పంపిస్తున్నానని చెప్పినాడు. ఎవరైతే ఆ వడగండ్లకు పొలాల్లో ఉంటారో ఆ వడగండ్ల దెబ్బకు చచ్చిపోతామని చెప్పినాడు. కాబట్టి అమ్మో ఈ దేవునితో మనం పెట్టుకుంటే మనం బ్రతకలేము, కాబట్టి లేండి మనమందరూ పొలంలో ఉండకూడదు, మనం ఆవులన్నింటిని తొలుకొచ్చేయండి, మన పంటలు పోతే పోయినాయి, మనం కనీసం మనమన్నా బతుకుదాము, ఓయమ్మో ఆ దేవుడితో పెట్టుకుంటే మనం బ్రతకలేమని చెప్పేసి ఈ ఫరోతో ఉన్న అన్నిజనులు ఉన్నారు కదా, ఫరోతో పాటు ఉన్న వాళ్ళందరూ ముందు అన్నిజనులందరూ వాళ్ళు ఏమని చెప్పుకుంటారు చూడండి. అక్కడ ఏముంది 9:20 ఫరో సేవకులు యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించును. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టిన వాడు తన పనివారిని తన పశువుల్ని పొలంలో ఉండనిచ్చును. ఎవడైతే దేవుడు అప్పుడు చేసిన అద్భుతాలని ఆ ఘోరమైన శిక్షల్ని వాళ్ళ మీద పంపించిన శిక్షల్ని చూసినారో వీళ్ళందరూ భయపడిపోయి, అక్కడ ఉండే వాళ్ళు కొంత భయపడిపోయి అమ్మో ఆ దేవుడితో పెట్టుకుంటే మనము బ్రతకనివ్వరా స్వామి, మనం బ్రతికుండాలంటే మనం కూడా వెళ్ళిపోదాం, ఆ దేవుడు చెప్పిన మాటకి మనం భయపడి మన జంతువులు అన్నింటినీ తీసుకొని మన ఇంట్లోకి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి దేవుని మాటకు భయపడిన వాళ్ళు అందరూ వచ్చేసారంట. ఎవరు? అన్ని జనులు యేసు ప్రభువుకు భయపడి కొందరు అందరూ ఆ పొలంలో ఉండకుండా వచ్చేసినారు. కొందరు దేవుని మాట భయపడకుండా అక్కడ ఉన్నారు, చూద్దాంలే వాళ్ళ మాటలకి ఏందిలే అని చెప్పేసి ఉన్నారంట. ఎప్పుడైతే అట్లా జరిగిందో ఆ మరుసటి రోజు దేవుడు వడగండ్ల వాడిని కురిపించినాడు. ఎప్పుడైతే ఆ వడగండ్ల వాడిని కురిపించిందో అలాంటి వడగండ్లు ఎప్పుడు చూడలేదంట. ఒక్కొక్కటి వడగండ్లు పడతంటే అంత పెద్ద చింతమానులు కూడా ఒక దెబ్బకి కూలిపోతున్నాయి. ఎవరైతే ఆ పొలాల్లో దేవుని మాట వినకుండా ఉన్నారో ఆ వడగండ్ల దెబ్బగా ఆ ప్రజలందరూ చచ్చిపోయినారు. చదువుతా చూడండి 25 ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసును. వడగండ్లు పొలములోని ప్రతి కూరచును చెడగొట్టెను, పొలంలోని ప్రతి చెట్టును విరగొట్టెను. అయితే ఇజ్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులు దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములను వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మల్ని పోనిచ్చేదను, మిమ్మల్ని ఇక్కడ నిలుపునని వారితో చెప్పెను. ఏం జరిగింది? ఆ వడగండ్ల దెబ్బకి వాళ్ళు వేసుకున్న పంటల్లో వాళ్ళ చెట్లు వాళ్ళ జంతువులు అన్నీ చంపేసినాడంట. ఎప్పుడైతే చంపేసినాడో ఇతడు భయపడిపోయి ఫరో ఆ పిలిపించి, అయ్యా మీ కాలు మొక్తానయ్యా, తప్పు అయిపోయింది అయ్యా, నన్ను మన్నించండి అయ్యా, నీ దేవుడు ఆ యేసు ప్రభు గొప్ప దేవుడు అయ్యా, నేనేనయ్యా పాపం చేసినాడిని, నేనే ప్రార్థన పెట్టుకోవద్దని చెప్పినాను, నేనే ప్రార్థనకు అడ్డు చెప్పినాను అయ్యా, అయ్యా మీరు కావాలంటే ఎక్కడికైనా ప్రార్థన చేసుకోండి, ఏమైనా ప్రార్థన చేసుకోండి అయ్యా, ఈ వడగండ్ల వాడిని తప్పించండి అయ్యా, ఈ వడగండ్లతో మేము అంతా చచ్చిపోయినా మీరు దేవుని వేడుకోండి, ఈ వడగండ్ల వాడిని తప్పించండి అయ్యా, నాకు బుద్ధి అయిపోయింది, నేను బుద్ధి తక్కువ పని చేశాను అయ్యా, దయచేసి మమ్మల్ని మన్నించండి అని చెప్పేసి ఈ ఫరో రాజు ఇప్పుడు బ్రతిమలాడుకున్నాడు ఈ పాస్టర్ని. ఈ ఫరో ఫస్ట్ ఏం చేసినాడు, ఎవర్రా మీరు అని చెప్పేసి ఇప్పుడు అయ్యా మీరు మీ కాలు మొక్తానయ్యా, మీకు మొక్తానయ్యా, ప్లీజ్ అయ్యా మీ దేవుని వేడుకోండి అయ్యా, అయ్యా ఏదో ఒకటి చేసి వడగండ్ల వాడిని తప్పించండి అయ్యా, మేము చచ్చిపోతాం అయ్యా, మేము బ్రతకలేము అని చెప్పేసి అడుక్కుంటున్నా అంటే ఈ పాస్టర్ని. అప్పుడు ఈ ఫరో రాజు అడుక్కుంటున్నాడు, మిమ్మల్ని పంపించేస్తాను, మీరు ప్రార్థన చేసుకోండి అయ్యా, మాకు మాత్రమే ఈ వడగండ్ల వాడిని తప్పించండి అయ్యా, మేము బ్రతకలేకున్నామంటే ఈ ఫరో ఈ పాస్టర్ని మళ్ళీ పోయి పంపిస్తానంటే ఆపే వడగండి అంటేనే వెంటనే దేవుడు ఆపేస్తున్నాడు. వెంటనే దేవుడు ఆపేస్తేనే ఈ వడగండ్ల వాన ఆగిపోగానే మళ్ళీ ఈ ఫరో గాడికి మనిషి రాయి అయిపోయిందంట, నేను పోనిచ్చాను. ఆ రాయి అయిపోయి ఏం చెప్తున్నాడంటే పాస్టర్లు వచ్చి, ఏమయ్యా వర్షం ఆగిపోయింది కదా, వడగండ్లు నిలిచిపోయినాయి కదా, నువ్వు చెప్పినట్లే మేము ప్రార్థన చేసినాం, మా దేవుడు నిలిపేసినాడు, ఇప్పుడు మమ్మల్ని పంపిస్తావా, మమ్మల్ని పంపించి మేము ప్రార్థన చేసుకోవాలా, మా ప్రార్థన నువ్వు అడ్డు చెప్పదంటే నేను పంపేవాను మిమ్మల్ని, మీరు అక్కడ ప్రార్థన చేసుకోవడానికి అవసరమే లేదు, మీరు ప్రార్థన చేసుకోకూడదు అని ఈ ఫరో ఆ పాస్టర్లతో చెప్పినాడు.
ఎప్పుడైతే ఈ పాస్టర్లతో ఈ ఫరో ఆ మాట చెప్పినాడో ఈ ఈ ఫరోతో ఉన్న అన్ని జనులు అందరూ ఉంటారు కదా, ఆ ఫరోతో పాటు తిరిగే వాళ్ళందరూ వాళ్ళు ఏమంటున్నారు చూడండి. 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఫరో సేవకులు అతనిని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులకు పోనిమ్ము. ఐగుప్తు దేశం నశించినదని నీకు ఇంకా తెలియదా అనేది. ఆ ఫరోతో ఆ రాజుతో ఉండే సేవకులు ఏం చెప్పారు, ఏ రాజా నీకేమైనా బుద్ధి ఉందా, నీకేమైనా కొంచెం సిగ్గుందా, ఇంత నష్టం జరుగుతుంటే ఇంకా నేను పోనివ్వను, ప్రార్థన చేసుకొని ఇవ్వను, అది చేసుకుని ఇది చేసుకుని, నీకేమైనా సిగ్గుందా, ఇంత నష్టం జరిగింది, ఈ రాజుని తిడతామంటే ఎవరు? సేవకులు. రాజు కింద పని చేసేవాళ్ళు ఇప్పుడు అడ్డుకున్నాడని ఈ రాజుని తిడతాడు. వీళ్ళందరూ ఇంకేమైనా కొంచెం బుద్ధి ఉందా, ఎంత జరిగినా కూడా ఇంకా నీకు బుద్ధి రాలేదా, నేను చూడు మేము ఎంత చచ్చిపోతానో, మా ప్రాణాలు అంత పోతాంటే ఇంకా నేను పోనివ్వను, మేము ప్రార్థన చేసుకోలేను, అది చేసుకున్నాను, నీకు కొంచెం తెలివి ఉందే, నువ్వు మూర్ఖులాగా ఉండవే, పోనివ్వు లేకపోతే చచ్చిపోతావు. వాళ్ళు చూడు ఇప్పటికే మనకు ఎంత నష్టం వచ్చిందో, నువ్వు ప్రార్థన చేసుకోవడానికి చేసిన ఒక చిన్న తప్పు వల్ల మేము ప్రార్థన చేసుకోనేమో అని చెప్పిన దానికి ఎంత నష్టం వచ్చింది జరిగింది చెప్పు. ఇంకా ఇంత నష్టం జరిగినాడు ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడతాను, నేను పోనేమో అది పోనేమో ఇది పోనే, కొంచెం సిగ్గు కొంచెం బుద్ధిని జ్ఞానం ఉండి మాట్లాడతాను. నువ్వు పోయి వాళ్ళని పొమ్మని చెప్పు, ప్రార్థన చేసుకొని చెప్పు, ఓడి మా ప్రాణానికి ఎట్లా తగులుకున్నావో, ఏం రాజు పోయా నువ్వు, వాళ్ళవి చెప్పు అని చెప్తే ఇతను ఏం చేస్తున్నాడంట చూడండి. మోషే అహరోను ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా, ఫస్ట్ నేనేం చెప్పాలంటే యేసు ప్రభు ప్రార్థనకు అడ్డుకు వచ్చారని చెప్పేసి కనీస అవసరాలని తీసేసినాడు, ఆరోగ్యాన్ని కూడా తీసేసినాడు. ఫరోతో పాటు ఉన్నవాళ్ళు, ఫరోకు సపోర్ట్ చేసిన వాళ్ళు, ఫరో వెనకాల ఉండి ఉన్నవాళ్ళు, ఎవరైతే ముందు ఫరోను సపోర్ట్ చేశారో, ఆ ప్రార్థన చేసుకోకుండా ఆపేయి కాబట్టి మేము ఉంటాం అని సపోర్ట్ చేసినారో, అండగా ఉన్న మనుషుల్ని తీసిపారేసినాడు. మోషే అహరోను ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగిను. ఇప్పుడు ఏం చెప్పినాడు, ఇప్పుడు మళ్ళీ పాస్టర్ని పిలిపించినాడంట. పిలిపించి, అయ్యా మా తప్పు అయిపోయింది అయ్యా, నేనేం చేసినాను, ఫస్ట్లో ఏమో ప్రార్థనే వద్దని చెప్పినాను, ప్రార్థనే వద్దని దానికి దేవుడు 3 తెగుళ్ళు పంపించి 3 శిక్షలు పంపించి నాకు బుద్ధి చెప్పినాడు. బుద్ధి చెప్పిన తర్వాత నాకు కొంచెం బుద్ధి వచ్చి, మీరు ప్రార్థన పోండి కానీ ప్రార్థన చేసుకోండి, ఎవరెవరి ఇంట్లో వాళ్ళు మాత్రమే ప్రార్థన చేసుకోండి, వేరే ఇంటికి పోవద్దు, వాళ్ళ ఇంటి వాళ్ళకి మీ ఇంట్లోకి రావద్దని, మీరు మాత్రమే ప్రార్థన చేసుకోవాలా, మీ ఇంట్లో ప్రార్థన ఎవరికి తెలియకూడదు అని చెప్పినాను. అట్లా చెప్పినందుకు దేవుడు మళ్ళీ ఒక 3 శిక్షలు పంపించి నా బెండి తీసినాడయ్యా, అది ఘోరం అయిపోయింది నా పరిస్థితి. ఇప్పుడు మీరు ఎవరైనా ప్రార్థన చేసుకోండి, ఎవరైనా పోండి, మీరు ఎవరింటికైనా పోండి, వాళ్ళు ఎవరింటికైనా ప్రార్థన రండి, మాకేం ఇబ్బంది లేదు. అయినా అది సరే కానీ ఎవరెవరు ప్రార్థన పోతారు, మీ ఇంట్లో ఎవరెవరు ప్రార్థన పోతారు అని అడిగినాడంట. మీరు వాళ్ళ ఇంటికైనా ప్రార్థన చేయండి, వాళ్ళు మీరు ఇంటికైనా వచ్చి ప్రార్థన చేసుకోండి, ఈ శిక్షను మేము భరించలేకుండాము, మీ దేవుని వేడుకోండి, మమ్మల్ని ఈ శిక్షల నుంచి కాపాడమని చెప్పండి, దేవుడు మమ్మల్ని శిక్షించమని చెప్పొద్దండి. అది సరే కానీ మీరు ఎవరెవరు ప్రార్థన చేసుకుంటారు, ఎవరెవరు వెళ్తారు, ఎవరెవరు ఇంటికి ప్రార్థనకి వెళ్తారు అని అడిగితే మోషే ఏం చెప్పాడంట, మోషే మేము యెహోవాకు పండగ ఆచరించడం కనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళేదమనను. అందుకు అతడు ఎవరు ఫరో, యెహోవా మీకు తోడై ఉండనా, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చిదనా, ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించునడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడి. ఇప్పుడు ఏం చేసినాడు, అడిగినాడు ఎవరెవరు మీరు ప్రార్థన చేసుకుంటారంటే, ఎవరెవరు ఏందయ్యా మా ఇంట్లో ఉండాలి అందరం మేము పోతాం, చిన్న పిల్లల మొదలప్పటి నుంచి ముసలి వాళ్ళ అంతవరకు మేము వాళ్ళ ఇంటికి పోతాం, వాళ్ళు మా ఇంటికి వస్తారని మేము ప్రార్థన పోతాము, ఎవ్వరు ఒక్కరు కూడా నిలిచేదానికి లేదు, పిల్లల మొదలప్పటి నుంచి పెద్దల వరకు మేము అందరం ప్రార్థన చేయడానికి పోతాం, ఎవరు ఆగమంటే మీకేం బుద్ధి ఉందా, మీరు పెద్దవాళ్ళు పోవాలి ప్రార్థన, పిల్లలు తీసుకుని పోతారు, మీరు పోతే మీ పెద్దవాళ్ళు ముసలివాళ్ళు పోండి, పిల్లలు ఎందుకు, పిల్లలు పంపించేది నేను పంపించను అంటే పెద్దవాళ్ళు పోండి, పెద్దవాళ్ళు మీరు పెద్దవాళ్ళు పోయి చేసుకొచ్చుకోండి ప్రార్థనలు, మీరు ముసలివాళ్ళు పోయి ప్రార్థన చేసుకొచ్చుకోండి, పిల్లలు ఎందుకు, పిల్లలు పంపించాలని నేను ఒప్పుకోను అని చెప్పేసి మీరు పిల్లలు బియ్యడానికి పిలుచుకోపోతుంటే ప్రార్థనకి నేను ఒప్పుకోను, మీరు అవకాశం పడలేదు వెళ్ళిపోండి అని చెప్పినాడంట ఈ పాస్టర్లతో. వీళ్ళు ప్రభా పిల్లలు పంపించినట్టు ప్రభా ఓన్లీ పెద్దవాళ్ళే పోయి ప్రార్థన చేసుకొచ్చుకోవాలంట, చూడు వీడి సంగతి అన్నాడు ఈ పాస్టర్లు.
ఏం చేసినాడు, వీడు చూపిస్తావర్రా నేను నా ప్రభావం ఎందుకు చూపిస్తానని చెప్పేసి ఇప్పుడు ఏం చేసినాడంటే నీళ్ళు తాగడానికి నీళ్ళు బాయ్, తినడానికి తిండి బాయ్, ఏంది పశువులు బాయ్, పచ్చని చెట్లన్నీ ఇరిగిపోయాయి. ఇప్పుడు మిగిలిండేది వాళ్ళకి ఏంది, చెట్లన్నీ ఇరిగిపోయినాయి కదా, పెద్ద పెద్ద చెట్లన్నీ. ఇంకేం చెట్లు మిగిలినాయి, చిన్న చిన్న మొలకలు. మనం ఆకుకూరలు చేసుకుంటాం కదా, తాలింపులు దాంట్లో మొలకలు వచ్చి ఉంటాయి కదా, ఆకుకూరలు ఉంటాయి కదా, పప్పులు వేసి ఆకుకూరలు, పెద్ద పెద్ద చెట్లన్నీ ఇరిగిపోయినాయి. ఇప్పుడు ఉండే ఏదంటే చిన్న చిన్న ఈ బెండకాయ చెట్లు, ఈ వంకాయ ఎన్ని చిన్న చెట్లు ఉంటాయి కదా, ఈ చిన్న చెట్లు మాత్రం మిగిలినాయి. ఆ వడగండ్ల దెబ్బకు తట్టుకొని ఈ చిన్న చిన్న మొలకలు మాత్రం మిగిలినాయి. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే, రే వీళ్ళకి జంతువులు లేవు, పెద్ద పెద్ద పండ్లు వచ్చే మొక్కలు లేవు, ఇప్పుడు పిల్ల మొక్కలు కదా, ఇగో లేకుండా నేను చేస్తా. రేపు ఈ ఐగుప్తు దేశం అంతటి మీదకి నేను మిడతలు పంపిస్తాను. ఆ మిడతలు ఏం చేస్తాయంటే ఈ మిగిలిన చిన్న చిన్న ఈర్లు కూడా తినేస్తాయి. వాళ్ళ కనీసం ఇంకా తినడానికి కూడా ఇంక ఏమి దొరకను, మట్టి తప్ప ఇంకేమీ లేనంతగా ఆ మిడతలు వచ్చేసి ఆ ఇగుర్లు మొత్తం తినేస్తాయి. వీళ్ళకి తినడానికి ఏమీ ఉండదు చూడని చెప్పేసి చెప్తే, ఆ మరుసటి రోజు ఉదయమే ఐగుప్తు దేశం అంతటి మీదకి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు కానీ మిడతలు వచ్చాయండి. ఒకటి మిడతలు వచ్చేసి అన్ని పంట పొలాల నుండి ఇగుర్లన్నీ తినేసినాయంట. ఒక్క ఇగురు కూడా లేకుండా. చూడండి 14 నుంచి చెప్తాం. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తరువాత అట్టి ఉండబోవు. అవి నేల అంతయు కప్పెను, ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటిని, ఆ వడగండ్లు పాడు చేయని వృక్షములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశం అంతటా చెట్లే కానీ ఫలముల కూరయే కానీ పచ్చని దేదియు మిగిలి ఉండలేదు. ఏం చేసినట్టు ఆ మిడతలు ఆ వడగండ్ల దెబ్బకి ఏదైతే నాశనం కాకుండా మిగిలి ఉంటాయి కదా, కొన్ని వర్షం వచ్చింది, పెద్ద గాలి వచ్చింది, చెట్లు అన్నీ పడిపోయినాయి, కొన్ని చిన్న అంతంత మొక్కలు మిగిలిపోతాయి కదా, ఆ మిగిలిపోయిన మొక్కలన్నింటినీ ఇవి వచ్చి తినేసినాయంట. ఎలాగ తినేసినాయంటే పచ్చవి ఏమి కనిపించలేదంట, మొత్తం మట్టే కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది, ఇప్పుడు ఆడ చూసిన మట్టే కనిపిస్తుంది, పచ్చ ఏమి లేదు. ఇవన్నీ తినేసినాయి మిడతలు. ఉండేటివి కూడా ఈ మిడతలు తినేసినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, ఎలా వచ్చినాయో తెలియదు. అలాంటి మిడతలు అప్పటి వరకు ఎప్పుడు చూడలేదంట, అలాంటివి ఇంక ఎప్పుడు చూడరంట. అలాంటివి వచ్చి తినేసినాయి మొత్తం. ఇప్పుడు దాని మీద ఒకటి కూడా లేవు. యేసు ప్రభు ప్రార్థనకు అడ్డుకు వచ్చారని చెప్పేసి ఆహారాన్ని తీసేసినాడు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ ఫరో ఏడున్నాడు తెలియదు. అయ్యా వాళ్ళు ఏడున్నారు, ఆ సేవకులు ఏడున్నారు, ఆ పాస్టులు ఏడున్నారు, పిలిపించండి అయ్యా, నా పరిస్థితి ఎట్లా అయిపోయింది, ఇంకా మన్ను తప్ప మాకేం మిగలలేదే, ఇంక మన్ను మేము ఎట్లా తినేది, ఆ పాస్టులు ఏడున్నారు, త్వరగా పిలిపించండి అని చెప్పేసి అక్కడ చూడండి ఏమని రాయబడిందో. కాబట్టి ఫరో మోషే అహరోనుని త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడల మీ ఎడలను పాపం చేస్తుంది, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపం క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యెహోవాని వేడుకోండి అనగా. ఏం చేసినాడు, ఇప్పుడు పరిగెత్తుకుంటా, అప్పుడంతా ఏం చేసినాడు, వాళ్ళని పిలిపించినాడు. ఇప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ పోయినాడు పాస్టర్ దగ్గర. అయ్యా నా తప్పు అయిపోయింది అయ్యా, నాకు బుద్ధి తక్కువయ్యా, మా వాళ్ళు వాళ్ళకి మా సేవకులందరికీ చెప్తుండే అయ్యా, నీకు జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా, ఇన్ని శిక్షలు ఇంతగా శిక్షణ పడుతున్నా కూడా ఇంకా నువ్వు వాళ్ళని ప్రార్థన చేసుకోకుండా అడ్డుకుంటున్నావే, నీకేమైనా బుద్ధి ఉందని చెప్పినా కూడా నేను వినలేదయ్యా, నా తప్పు అయిపోయిందయ్యా, ఈ మిడతలు అన్నీ తినేసి ఇంక మాకు మట్టి తప్ప ఇంకేం మిగలేదయ్యా, నువ్వు వచ్చి ఆ మిడతలని పంపించేలాగా మీ దేవునికి ప్రార్థన చేయండి అయ్యా, ఏం చేసేదయ్యా అని చెప్పేసి బ్రతిమలాడుకుంటే ఇతని మీదకి ఎలాగొచ్చిందంట, చచ్చిపోయేంత మీదకి వచ్చేదంట. అది చూడండి ఏమని పడింది, నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించండి అంటే అంటగా చచ్చిపోతాండ్రా నాయన అంటాంలా. అలాంటి పరిస్థితికి వచ్చేసాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితికి చచ్చిపోతాండరా అయ్యా, చచ్చిపోతాను అయ్యా పాస్టర్ గారని మీరు ప్రార్థన చేయండి, మీ దేవుడికి నేను చచ్చిపోయేలా ఉన్నాను, మీరు ప్రార్థన చేయకపోతే నేను చచ్చిపోతానేమో ఇంకా ఈ మిడతల దెబ్బకి, మీరు ప్రార్థన చేయండి అని బ్రతిమలాడుకుంటానంట. అప్పుడు ఏం చేస్తుంది పాస్టర్, ప్రభా బుద్ధి వచ్చినట్టుంది ప్రభా, ఇప్పుడు బుద్ధి వచ్చినట్టుంది వీడికి, సరేలే ఈసారి అందరినీ పంపిస్తాడు, ఈ మిడతలన్నీ వెళ్ళగొట్టే ప్రభా అని వీళ్ళు ప్రార్థన చేస్తే మరుసటి రోజు ఆ మిడతలన్నింటినీ వెళ్ళగొట్టేసి ఫరో దగ్గరికి ఏమని చెప్పినారు పోయి, ఫరో ఇప్పుడు కానీ నీకు బుద్ధి వచ్చింది కదా, ఇప్పుడు మా పిల్లల్ని పెద్దల్ని అందరినీ పంపిస్తావా అని అడిగితే వాడు అక్కడ ఏం రాయబడిందంటే, అయ్యనను
యెహోవా ఫరో హృదయం కఠినపరచును, అతడు ఇజ్రాయేలీయులను పోనీయడాయను. ఎప్పుడైతే ఆ మిడతలు వెళ్ళిపోయినాయో ఇదేం చేసినాడు, అట్లంతా కుదరదు. మీరు పెద్దోళ్ళు కావాలంటే చేసుకోండి, పిల్లోల్ని పంపించే ప్రసక్తే లేదు. మీరు ముసలోళ్ళు కావాలంటే ప్రార్థన చేసుకోండి, పిల్లోళ్ళు మాత్రం చేసుకునే దానికే అవసరం లేదు. ఈడి ఫరో ఉద్దేశం ఏంది, వాళ్ళ ముసలోళ్ళు అయితే ఇంకో 2-3 సంవత్సరాలు చచ్చిపోతారు. ఈ పిల్లోళ్ళు కన్నా ఆ ప్రార్థన చేసేది నేర్చుకుంటే మళ్ళీ వాళ్ళు ఆ దేవుడిని నమ్ముకుంటారు, ఆ గొప్ప దేవుని నమ్ముకొని మమ్మల్ని వదిలేస్తారు, మా అలవాట్లని వాళ్ళు వదిలేస్తారు, మా త్రాగుబోతానని, మా వ్యభిచారతనాన్ని, మా అల్లరిచలాడతానని ఎక్కడ విడిచిపెట్టేస్తానని ఈ భయము. ఆ ముసలోళ్ళు అయితే చచ్చిపోతారులే, వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళు కానీ ప్రార్థన పోకపోతే వీళ్ళు మాతోనే ఉండిపోతారు కదా, మేము బ్రతుకున్నట్లే వీళ్ళు కూడా తింటా తిరుగుతా ఎగురుతా చిందులేస్తా మాతోనే కలిసిపోతారని ఈయన ఉద్దేశం, ఈ ఫరో ఉద్దేశం. అందుకేం చెప్తున్నాడు, మీరు ముసలోళ్ళు మాత్రమే ఇవి ప్రార్థన చేసుకోండి, పిల్లలు మాత్రం పంపించేది అని చెప్పినాడు. ఇప్పుడు ఏం చేసినట్టు యేసు ప్రభు, ఓహో అట్లా అన్నా చూడు, అయితే ఈ పరిస్థితి ఏమవుతుందని చెప్పినాడంట. 3 రోజులు ఆ దేశం అంతా చీకటి. ఏంది 3 రోజులు ఆ దేశం అంతా చీకటి కమ్మిపోయిందంట. ఎంత చీకటి అంటే అక్కడ రాయబడి చూడండి, 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయిను. అయినను ఇజ్రాయేలీలకు అందరికీ వారి నివాసంలో వెలుగుండెను. ఆ దేశం మొత్తం చీకటి అండి. ఎంత చీకటి అంటే ఎన్ని రోజులు, 3 రోజులు చీకటి. ఎంత చీకటి అంటే భయంకరమైన చీకటి. ఇక్కడ ఇది పెట్టింది, అది ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఈడ ఊరు ఉండాలో తెలియదు, ఆడ ఊరు ఉండాలో తెలియదు. ఇట్లా ఇప్పుడు మన ముగ్గురు ఇక్కడ కూర్చున్నాం కదా, ఈ 3 రోజులు కూర్చున్నాడు, పైకి లేలేదంట. ఏమి ఇట్లా కూర్చోదంటే ఆమె అట్లా కూర్చుందంటే, ఈయన ఇట్లా కూర్చోండి నేను ఇట్లా కూర్చోండి. ఎందుకో చీకటి, ఎట్లా చిన్న చీకటి. ఎంత చీకటి అంటే కనీసం అంత వెలుగు అంత లేదు, మొత్తం చీకటే. ఎట్లా లేచిపోవాలన్నా ఎక్కడ ఏముందో తెలియదు. 3 రోజులు అయిపోయింది, ఎక్కడ ఏముండే అర్థం కాదు. కూర్చున్నట్టు 3 రోజులు ఉపవాసం ఉన్నట్టు ఉండాలి, నీళ్ళులే అన్నంలే. వాళ్ళ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. అయితే దేవుని ప్రజలు ఉండే ఇళ్ళకి మాత్రం చీకటి లేదండి, వాళ్ళు మాత్రం వెలుగుతూ ఉంటారు. వీళ్ళేమో చీకటితో 3 రోజులు అల్లాడిపోతే వీళ్ళేమో వెలుగుతూ ఉంటారు, వెలుగుంది. వీళ్ళకి మాత్రం మొత్తం చిన్న చీకటి అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మొట్టమొదటిగేమో అవసరాలను తీసేశాడు, ఆహారాన్ని తీసేసినాడు, ఆరోగ్యాన్ని తీసేసినాడు, అండగా ఉన్న మనుషుల్ని తీసేసినాడు. ఇప్పుడు అంధకార పరిస్థితుల్ని తెప్పించేసినాడు వాళ్ళ జీవితంలోకి. అంటే ఏం చేయాలో, ఎటు పోవాలో దిక్కుతోచని పరిస్థితి వాళ్ళకి. ఏం చేయాలో తెలియదు, ఆ చీకట్లో ఎటు పోవాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఏది ఎక్కడుందో తెలియని దిక్కుతోచని స్థితిలోకి వచ్చేసానంట ఆ దేశం మొత్తం. అంటే వాళ్ళ పరిస్థితి అంధకారం అయిపోయిందంట. ఏం చేయాలో, ఎటు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితులకి దేవుడు వాళ్ళని తోవేసినట్ట. ఎప్పుడైతే తోవేసినాడో అప్పుడు ఆ ఫరో మళ్ళీ ఆ సేవకుని పిలిపించి, అయ్యా సరే నా తప్పు అయిపోయింది అయ్యా, మీ పిల్లల్ని మీ కుమారులను పోనిద్దని నేను చెప్పినాను, నాకు బుద్ధి తక్కువ పనే, ఇప్పుడు మీ పిల్లలు కూడా పిలుచుకోమండి, మీకు కావాల్సింది పెద్దోళ్ళు పిల్లోళ్ళు మీరే కదా ప్రార్థన చేసుకోవడానికి, పోండి అయ్యా పోండి అని చెప్పినాను. మీరు పిల్లలతో పడైపోతారు కదా అని చెప్తే, పిల్లోళ్ళే కాదు మా ఆవులు గొర్రెలు అవన్నీ కూడా మేము యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాం, అవి కూడా మా దేవునికి ఆరాధించడానికి వస్తాయి అని చెప్పినంట ఆ ఫరోకి. అప్పుడు ఫరో ఏమయ్యా మీరు ఇంతకుముందు ఫస్ట్ ఏమో మాకు ప్రార్థన చేసుకోవడానికి పర్మిషన్ ఏంటి అంటే, అప్పుడేమో సరే మీరు ఇండోల్లో చేసుకొని అంటే మీ దేవుడేమో నా సాగు తీర్చి అప్పుడే మూడు పంపించి, సరే ఆ శిక్షలు నాకెందుకు వచ్చిన తాకాయ నొప్పి అని చెప్పేసి, సరేలే మీరు వేరే విండు కూడా పోండి, మీరు అయితే పెద్దోళ్ళు పోయి ప్రార్థన చేసుకోమని చెప్తే మళ్ళీ 3 శిక్షలు నా మీద పంపిస్తారు. ఆ 3 శిక్షలు వచ్చినాయని చెప్పేసి, అయ్యో ఆ శిక్షలు నేను తట్టుకోలేక, సరే మీరు పెద్దోళ్ళు కూడా ఎందుకు లేని స్వామి మీరు అందరూ చేసుకోండి అని చెప్పిన దానికి ఇప్పుడు నాకు మళ్ళీ 3 శిక్షలు వచ్చినాయి. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, ఇప్పుడు నాకు నా మీదకి 9 శిక్షలు వచ్చినాయి. ఈ 9 శిక్షలు వచ్చి నాకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు మీ పిల్లోల్ని నేను పొమ్మని చెప్తాండ, మీరు పొండని చెప్తాండ, మీ ఇంట్లో వాళ్ళందరినీ మీరందరూ దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి, ఆరాధించుకోండి, మేమేం అడ్డం చెప్పండి, మీరు ఎట్లయినా చేసుకోండి, ఈ ఊర్లో మీరు ఎట్లయినా చేసుకోండి, మీ దేవుని మీరు పూజించుకోండి, ఆరాధించుకోండి, ప్రార్థన చేసుకోండి అంటే, ఇంకేంది మా పశువులు కూడా ఉండాలా, అవి కూడా ఉండాలా, ఇవి కూడా ఉండాలా అంటారు. ఏంది మీ పశువులు ఎందుకు మీకు ప్రార్థన చేసుకోవడానికి అని చెప్తే,
మోషే ఏమంటున్నాడు, ఒక్క డెక్కైనా కూడా మేము విడవం, మా పక్షులు కానీ మా జంతువులు కానీ మా ఏవైనా కానీ మేము విడిచిపెట్టేదానికి వెళ్ళాం, అన్నిటితో మేము దేవుణ్ణి ఆరాధిస్తాం, అన్నిటి కలిసి మేము దేవుని స్థుతిస్తాం. కాబట్టి మేము పశువులను కూడా వదిలే ప్రసక్తే లే, మాది ఏదైనా సరే, చిన్న కోడి పిల్ల అయినా సరే దాన్ని కూడా మేము వదలం, అన్నిటినీ మేము తీసుకొని ఆరాధన చేస్తాం. అంటే వీళ్ళు అట్లయితే కుదరదు, మీరు జంతువుల్ని పోనించడానికి కుదరదు. ఈ ఉద్దేశం ఏంది, పరొకటి ఉద్దేశము, ఒకవేళ ఈ మనుషులందరూ వెళ్ళిపోయినా సరే ఈ జంతువులు ఎన్ని ఉంటే ఈ జంతువుల కోసమైనా మళ్ళీ వస్తారులే ఏదో ఒక రోజు, ఏ రోజు అయినా మళ్ళీ ఆ జంతువుల కోసమైనా వచ్చేసి మళ్ళీ మన దాంట్లో కలిసిపోతారు, మళ్ళీ మన అలవాట్లోకి మళ్ళీ మన చెడు జీవితంలోకి వచ్చేస్తారులే అనే ఉద్దేశంతో ఏమన్నాడు, మీరు పోండి కానీ మీ జంతువులన్నింటినీ ఇక్కడ పెట్టేసుకోండి అని చెప్పినాడు. అందుకు మోసే ఏమన్నాడు, జంతువులు కూడా వదలం, మేము వెళ్తామన్నా ప్రార్థన చేసుకుని మళ్ళీ ఈ దారిలోకి మేము రాం, మరలా ఈ చెడు జీవితంలో కానీ మేము కానీ మా బిడ్డలు కానీ మా కనీసం మా జంతువులు కానీ మా పక్షులు కానీ ఏవి మరలా ఇలాంటి చెడు బతుకుల్లో మేము బ్రతకము, కాబట్టి మేము అన్నీ తీసుకొని పోవాల్సిందే. తీసుకొని పోకపోతే ఇప్పుడు నువ్వు 9 శిక్షలు అనుభవించినావు, ఆ తర్వాత జరిగేదాన్ని నువ్వు తట్టుకోలేవు అని చెప్పినాడంట. అట్లా అయితే కుదరదు, మీరందరూ కావాలంటే పోండి, మీ జంతువుల్ని తీసుకోవడానికి నేను ఒప్పుకోను అని చెప్పినాడంట. అప్పుడు మోషే పాస్టర్లు ఏం చెప్తున్నాడంటే, అయితే చూసుకో, ఈసారి చేయబోయేది 10వ, ఈసారి చేయబోయేది లాస్ట్ది. ఈ లాస్ట్ ఎంత ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఈ భయంకరంగా జరిగిన తర్వాత మేము వద్దన్నా నువ్వే మమ్మల్ని, అయ్యా మీరు వెళ్ళిపోండి అయ్యా, మీ దేవుని జంతువులతో సహా మీరు అందరూ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేలాగా మీరే చెప్తారు అని చెప్పినారంట. అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఏం చెప్పాడంటే ఆ పాస్టర్లతో ఏమని చెప్తానంటే, చూడండి మోషే అహరోన్, నేను ఈరోజు చేయబోతుంది అనేది మీరు ఎప్పుడూ చూసిండరు. ఈరోజు రాత్రి ఐగుప్తు దేశం అంతటా నేను సంచరించబోతున్నా. నేను సంచరించి ఏం చేస్తానంటే ఆ రాజు యొక్క ఫస్ట్ కుమారుని మొదలుకొని, ఫస్ట్ రాజే కదా అత్యున్నత స్థాయి మా దేశంలో, చిన్న స్థాయి బానిస అంతే కదా, ఫస్ట్ స్థాయి రాజు, అట్టడుగు స్థాయి బానిస. రాజు, ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులు, పోలీసులు, బలగాలు, ఊర్లో వాళ్ళు, సాధారణ ప్రజలు, ఆ ప్రజల కింద వాళ్ళ పని మనుషులు ఇట్లా ఉంటారు కదా. ఫస్ట్ రాజు అనుకుందాం, ప్రధానమంత్రి అనుకుందాం, కింద పని చేసేది పని మనిషి అనుకుందాం. యేసు ప్రభు ఏం చెప్పినాడంటే ప్రధానమంత్రి అంటే ఆ రాజు మొదలుకొని ఈ పని మనిషి వరకు ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఫస్ట్ పుట్టిన వాడిని నేను చంపేస్తాను, వాడు తెలుసుకున్నట్లు నేనే దేవుడిని తెలుసుకున్నట్లు చంపేస్తాను. అయితే మీరేం చేయాలా, మీ బిడ్డలు చనిపోకుండా ఉండాలంటే మీరేం చేయాలంటే ఒక గొర్రె పిల్లని బలిచ్చి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని మీ ఇంటికి గుమ్మములకి రాయండి. నేను ఆ రాత్రి వేళ సంహారకుని పంపిస్తాను, చంపేయడానికి ఒక దూతను పంపిస్తాను. ఆ దూత ఏం చేస్తాడంటే ఐగుప్తు దేశంలో తొలిసారిగా పుట్టిన వాళ్ళందరినీ చంపేస్తాడు. ఫస్ట్ ఇప్పుడు 2 బిడ్డలు అనుకో, నాకే 2 బిడ్డలు అనుకో, ఫస్ట్ బిడ్డని చంపేస్తాడు. అలాగా ఈ ఐగుప్తు రాజు ఈ అన్యులకు పుట్టిన వాళ్ళందరినీ తొలి ఫస్ట్ బిడ్డ ఎవరైతుందో వాళ్ళందరూ చంపేస్తాడు. అయితే మీ బిడ్డలు మీరు చావకుండా ఉండాలంటే మీరేం చేయాలా, మీ ఇంటికి గుమ్మానికి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పోయండి. ఆ దూత ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఇంటికైతే ఆ రక్తం ఉంటుందో ఆ ఇంటి రక్తాన్ని చూసి ఆ సంహారుడు లోపల ప్రవేశించాడు. ఆ రక్తం కానీ లేకపోతే ఆ ఇంట్లోకి ఆ దూత వచ్చి ఆ ఇంట్లో ఫస్ట్ బిడ్డని చంపి పారేస్తాడు అని చెప్పేస్తాడు. మోషే అహరోనులు వెంటనే దేవుని ప్రజలందరికీ ఈ వార్త చెప్పేస్తాడు, మీరందరూ పోయి ఈరోజు రాత్రే ఒక మేక పిల్లని బలిచ్చేసి మీ ఇంటి అంతటికి గుమ్మాలకి రక్తాన్ని పూసేసి ఎవడునూ బయటికి రాదండి, అందరూ ఇంట్లో ఉండండి. బయటకు వస్తే మాత్రం మళ్ళీ మీ ప్రాణాలు కాపాడుకోలేరు, ఎందుకంటే ఈరోజు రాత్రి యేసు ప్రభు బయలుదేరబోతున్నాడు. ఐగుప్తు దేశం అంతటిలో ఈరోజు జరిగే కార్యం ప్రపంచంలో ఎక్కడ చూసినారు, ఈ దెబ్బతో యేసు ప్రభు అంటే ఏందో అందరికీ తెలిసి వస్తుంది, కాబట్టి ఎవడు బయటకు రాదు అని చెప్పేసాడంట. సో దేవుని ప్రజలందరూ ఏం చేస్తున్నారు, ఆ రోజు రాత్రి గొర్రెపిల్లని బలిచ్చేసి ఆ రక్తాన్ని వాళ్ళు పూసేసి తలుపులు వేసుకునేసి తినేసి సైలెంట్గా ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఈ విషయం వీళ్ళకి తెలియదు కదా, అన్ని జనం అందరికీ తెలియదు. అర్ధరాత్రి వేళ జరిగింది ఏమనగా అక్కడ చూడండి, అక్కడ ఏమంటుందంటే
నేను చదువుతాను చూడండి. 12:29 అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఇజ్రాయేలీల దేశమందలి తొలి పిల్లలందరినీ పశువుల తొలి పిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఏం జరిగింది? అర్ధరాత్రి వేళ జరిగింది ఏంటంటే యేసు ప్రభు ఐగుప్తు దేశం అంతా సంచరించి ఒక్క రాత్రే ఐగుప్తులో పుట్టిన తొలి బిడ్డలందరినీ చంపిపారేసినాడు. ఒకే రాత్రి రాజు మొదలుకొని కింద పని మనిషి వరకు పుట్టిన తొలి బిడ్డలందరినీ చంపిపారేసినంట. ఇజ్రాయేల్ బిడ్డలు మాత్రము ఒక్కరు కూడా చావలేదంట. పొద్దున్నే లేచి చూస్తే ఆ దేశంలో శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదంట. దేవుని ప్రజల ఇల్లు కాకుండా, ఆ రక్తము పోయబడిన ఇల్లు కాకుండా శవము లేని ఇల్లు ఒక్క ఇల్లు కూడా లేదంట. మరి ఎవరైనా చనిపోతే ఆ ఇల్లు గమ్మున ఉంటుందా? ఏడుస్తుంది కదా. అప్పుడు అంతా ఎన్ని ఏడ్చుంటాయి? ఐగుప్తు దేశమంతా ఏడు చేస్తుందంట. వాళ్ళు ఫస్ట్ కుమారుడు ఎవరైనా ఫస్ట్ పెట్టిన ఎవరైనా చంపేస్తే వాళ్ళు ఏ అసలు పోతే అనుకుంటారా? ఎంతగా ఏడుస్తారు. అయ్యో నా మొదటి బిడ్డే, నా ఫస్ట్ కుమారుడే, ఎదిగిన బిడ్డే చచ్చిపోయినాడని ఎంతగా ఏడుస్తారు. అక్కడైతే రాయబడింది ఐగుప్తు దేశం అంతా మహాఘోష పుట్టిందంట. ఆ ఏడుపులకి ఐగుప్తు దేశం అంతా దద్దరిల్లిపోయిందంట. అక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫరో కుమారుడు ఒక్కనొక వాడు కూడా చచ్చిపోయినాడు. ఎందుకు? మొట్టమొదటి కుమారుడు వాడే అని కూడా చెప్పినాడు యేసుప్రభు. యేసుప్రభు చెప్పింది ఏంది? మొట్టమొదటి పుడితే వాళ్ళందరినీ చంపేస్తాడు. ఫరోకి పుట్టింది ఒకడు లేకలేక పుట్టినాడు అని కూడా చంపేసినాడు. ఇప్పుడు ఈ ఫరో దిబ్బను కొట్టి ఏడ్చుకుంటున్నాడు అంట. ఐగుప్తు దేశంలో అన్ని జనుల పిల్లలందరూ చచ్చిపోయినారు. శవం లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు. సో చివరిగా ఏం జరిగిందంటే అక్కడ అందమైన బిడ్డలను కూడా తీసి పారేసినాడు యేసుప్రభు. యేసుప్రభు సేవకు అడ్డం వచ్చినారని చెప్పేసి అందమైన బిడ్డలను కూడా చంపి పారేసినాడు యేసుప్రభు. ఇప్పుడు ఫరో ఆ సేవకుల దగ్గరికి వచ్చి పాదాల మీద పడి ఏం చెప్తున్నాడో చూడండి. 32 మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువుల్ని తీసుకొని పోబడి ఐగుప్తులు మనమందరము చచ్చిన వారమనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. ఇప్పుడు ఏం చెప్పినాడు? కాళ్ళు పడుతున్నాయా? మీ దేవుడి శక్తి అంటే మేము తెలియక రాజు అంతటి లాంటి వాడు ప్రధానమంత్రి అనుకోండి. ప్రధానమంత్రి వాడు సేవకుడు లాంటి వాడికి వచ్చి కాళ్ళు పడుకున్నాయా? నీ దేవుడు శక్తి అంటే నాకు తెలియక, నాకు అర్థం కాక ఇప్పుడు 9 రకాలు శిక్షలు చూసినా కూడా నేనేం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నాకు ఒక్కడే ఒక్క కొడుకు ఆయన కూడా చంపారేసినాడు. మీ దేవునితో ఇంకా పెట్టుకుంటే ఇంకా నా పరిస్థితి ఏమవుతుందో నేను ఊహించుకోలేను. కాబట్టి మిమ్మల్ని ఇంకా నేను అడ్డు చెప్పను. మీరు ఎలాగైనా ప్రార్థన చేసుకోండి, ఎలాగైనా మీరు దేవుని ఆరాధించుకోండి. కావాలంటే మా వాళ్ళందరూ కూడా నేను చెప్తాను, మా వాళ్ళందరినీ కూడా ఒక్కరిని కూడా ఆ దేవునికి వ్యతిరేకంగా ఎవడు పోతే మీ బతుకులు నన్ను చూసుకోండి. మీ బతుకులు ఏమవుతాయో తెలియాలంటే నన్ను చూసుకోండి. నేను కావాలంటే వాళ్ళందరికీ చెప్తాను. కాబట్టి మీరు యేసు ప్రభుని ఆరాధించుకోండి, యేసు ప్రభుని పూజించుకోండి, యేసు ప్రభుకి ప్రార్థన చేసుకోండి. మీరందరూ ప్రార్థన చేసుకొని మమ్మల్ని కూడా కాపాడండి అయ్యా, మమ్మల్ని కూడా రక్షించండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, మా కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యా. మీరు వెళ్ళిపోండి అంటే వీళ్ళు ఏం చేయాలా? వెళ్ళిపోవాలి కదా ఇంకా ప్రార్థన చేసుకోవడానికి. అక్కడ జరిగింది చదివేసి ఇంక ముగించేస్తారు. అక్కడ ఏం జరిగింది చూడండి. ఇజ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రమును తీసుకొనిరి. పోతా ఇజ్రాయేల్ దేవుని ప్రజలు ఏం చేసినారు? వెండి, బంగారు, మంచి వస్త్రములు అన్నిటినీ
వాళ్ళ ఐగుప్తులో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అన్యులేమో శవములను తీసుకొని శ్మశానానికి వెళ్తున్నారు. దేవుని ప్రజలేమో సంపదతో సన్నిధికి వెళ్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా నిలబడి ప్రార్థన చేసుకోవడానికి అడ్డం వచ్చిన అన్యజనుల పరిస్థితి ఏమైంది? శవములను ఎత్తుకొని శ్మశానానికి పోతుంటే దేవుని నమ్ముకొని దేవుని కోసం నిలబడిన ప్రజలు సంపదతో దేవుని సన్నిధికి పోతున్నారు. వీళ్ళందరూ ఏడ్చుకుంటూ పోతుంటే వీళ్ళందరూ సంతోషంతో పోతున్నారు. సో వీళ్ళు ప్రార్థన చేసుకోవడానికి దేవునికి ఈ అడ్డంకలు అన్నీ తొలగిపోవడమే కాకుండా ఇలా జరిగింది ఏంటి? దేవుని ప్రజలకి వెండి బంగారం అన్నీ లభించినాయి. అంటే వీళ్ళు ప్రార్థన చేసుకుని వినండి, వీళ్ళు ప్రార్థన మామూలుగా చేసుకోలేదంట, ఆశీర్వాదంతో ప్రార్థన చేసుకుంటున్నారు. ఎట్లా చేసుకుంటున్నారు? ఆశీర్వదించబడి, మిక్కిలిగా ఆశీర్వదించబడి. అప్పటి వరకు వాళ్ళకి వెండి లేదు, అప్పటి వరకు వాళ్ళకి బంగారు లేదు, అప్పటి వరకు వాళ్ళకి అన్నిటి మంచిట్లు. కానీ ఎప్పుడైతే ఈ అద్భుతాలన్నీ వాళ్ళు చూసినారో, ఇప్పుడు దేవుడి దగ్గరికి ఆరాధనకి ప్రార్థన పోయేటప్పుడు మిక్కిలి ఆశీర్వాదంతో పోతున్నారంట. తర్వాత చివరిగా వీళ్ళందరూ దేవుని ఆరాధించాలని, దేవుని ప్రార్థన చేయడానికి వీళ్ళందరూ కలిసికట్టుగా పోతుంటే ఎర్ర సముద్రం అడ్డు వస్తుంది. ఎర్ర సముద్రం అడ్డు వస్తే వెనకాల నుంచి ఈ ఫరో తమ కొడుకుని అందరినీ చచ్చిపోయినారు కదా, దానికి కారణం నా కొడుకు చచ్చిపోవడానికి కారణం ఆ దేవుడే, ఆ దేవుడి ప్రజలే. కాబట్టి నా కొడుకు చచ్చిపోయినాడు కాబట్టి ఈ ప్రజలను కూడా, దేవుని ప్రజలను కూడా నేను బ్రతకనివ్వను, కాబట్టి వీళ్ళందరినీ చంపేస్తానని చెప్పేసి ఆ సైన్యాన్ని అంతటినీ పిలుచుకొని వస్తున్నాడు. ముందరేమో సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఎందుకు ప్రభువా? ఫరో పాస్టరు చెప్తున్నాడు ప్రభుతో, ఎందుకు యేసయ్య? ముందరేమో సముద్రం అయింది, వెనకాలేమో ఫరో సైన్యం తరుగుకుంటూ వస్తుంది, ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బందులు పెట్టేస్తున్నావు అంటే, ఫరోతో పాస్టర్తో ఏం చెప్తానంటే యేసు ప్రభు, నువ్వు నీ కర్రనెత్తి సముద్రం వైపు చాపగానే సముద్రం 2 భాగాలుగా చీలిపోతుంది అని చెప్పాడంట. ఎప్పుడైతే ఫరో కర్రనెత్తాడో సముద్రం 2 భాగాలుగా చీలిపోయింది. చీలిపోతే లోపల 6 నెల కనిపించింది. అప్పుడు దేవుని ప్రజలందరూ ఆ నేల నుంచి నడుచుకుంటూ పోతున్నారు సముద్రంలో. ఈ పక్క గోడలుగా నీళ్ళు నిలబడినాయి, ఈ పక్క గోడలుగా నీళ్ళు నిలబడిపోయినాయి. అట్లే మధ్యలో దారి వచ్చింది. దేవుని ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. వెనకాల ఎవరు వస్తున్నారు? ఈ ఫరో ఆ సైన్యం అంతా వీళ్ళని చంపడానికి, దేవుని ప్రజల్ని చంపడానికి వెనకాల వస్తుంది. సో వీళ్ళు వెళ్ళి దాటుకున్నారు. ఈ సైన్యం అంతా నడి సముద్రంలోకి వచ్చింది. వెంటనే యేసుప్రభు ఏం చేసినాడంటే ఆ నీళ్ళన్నింటినీ మళ్ళీ రప్పించేసినాడు వాటి మీదకి. ఇప్పుడు ఎక్కడున్నారు ఈ ఫరో ప్రజలందరూ? నడి సముద్రంలో ఉన్నాడు. దేవుని ప్రజలందరూ ఆ పక్క వెళ్ళిపోయినారు. ఈ ఫరో సైన్యం అంతా నడి సముద్రంలోకి రప్పించి మొత్తం నీళ్ళు పంపించేసి మొత్తం సైన్యాన్ని మరలా కనిపించకుండా మొత్తాన్ని చంపి పారేసినాడంట. అంటే ఆ లేచిన వాళ్ళందరినీ అదో పాతాళానికి యేసు ప్రభు చంపి పారేసినాడు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యేసు ప్రభు ప్రార్థన చేయడానికి అడ్డు వచ్చిన వాడి పరిస్థితి ఏమైంది, ప్రార్థనకి అడ్డు చెప్పిన వాడి పరిస్థితి ఏమైంది, వారికి, వారి కుటుంబములకి, వారికి సపోర్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైంది అని చెప్పాలని దాన్ని చెప్పినాను. సో ముందేమున్నది? నాకు అధికారం ఉంది, నేను రాజుని, నేను చెప్పినట్లు ఇక్కడ జరగాల అని చెప్పిన ఫరో చివరికి ఏమైంది అతని పరిస్థితి? పాస్టర్ కాలు పెట్టుకొని పోయి, అయ్యా నా తప్పు అయిపోయింది అనే పరిస్థితికి దేవుడు తీసుకొని వచ్చినాడు. అదొకటి. ఇంకా ఏం చేశానంటే, ఎవరైతే దీని నుంచి నేను ఏం చెప్పాలనుకుంటే, ఎవరైతే ప్రార్థనకి అడ్డుగా నిలబడతారో, ఎవరైతే దేవుని పనికి అడ్డు వస్తారో, ఎవరైతే దేవుని సువార్తకి ఆటంకంగా నిలుస్తారో వాళ్ళ జీవితంలో జరిగేది అంటే మొట్టమొదటగా అవసరాలన్నింటినీ దేవుడు తీసి పారేస్తాడు. వారికున్న కనీస అవసరాలన్నింటినీ తీసి పారేస్తాడు. రెండోగా శిక్షగా వారికి ఏమొస్తుందంటే ఆహారాన్ని తీసి పారేస్తాడు. మూడోదిగా
అండగా ఉన్న వాళ్ళని తీసిపారేస్తాడు. నాలుగోదిగా ఆరోగ్యాన్ని తీసిపారేస్తాడు. ఐదోదిగా అంధకారాన్ని అంటే ఎటు వెళ్ళలేని పరిస్థితిని తీసుకొని వస్తాడు. ఆరోదిగా అందమైన బిడ్డల్ని కుటుంబాలని నాశనం చేసి పారేస్తాడు. చిట్ట చివరిగా అదో పాతాళానికి వారిని పంపించేసి వాళ్ళ పరిస్థితినే వాళ్ళు మరలా తిరిగి లేవకుండానట్లు దేవుడు చేసి పారేస్తాడు. ఫస్ట్లో ఫరో ఏం చెప్పినాడు, నీ దేవుడు ఎవరో నాకు తెలీదు, యేసుప్రభు మాట యేసుప్రభుడు అన్న ఫరో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నీ దేవుడితో పెట్టుకుంటే నా కొడుకుని ఇలా పూడ్చుకునే పరిస్థితికి వచ్చింది, నీ దేవుడితో ఎందుకుగా పెట్టుకున్నాను అని దేవుడు చూపించేసినాడు. యేసు ప్రభుతో ఎందుకుగా నేను పెట్టుకున్నాను అనే స్థితికి, ఎలాంటి స్థితిలో చెప్పినాడు ఆ మాట, ఘోరమైన స్థితికి వచ్చి, ఘోరమైన స్థితికి వచ్చి ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది యేసు ప్రభు ఎలాంటి దేవుడో, ఆయనతో పెట్టుకుంటే మా బతుకులు ఏమవుతాయో నాకు అర్థమైంది అని ఇప్పుడు తెలిసింది. అప్పుడు నేను రాజును, నాకు అధికారం ఉంది, నేను చెప్పింది మొత్తం జరుగుతుంది, ఈ దేశానికి నేనే రాజును, ఇక్కడ నేను చెప్పినట్టు జరుగుతుంది అని బిళ్ళపురు కొట్టినాడు. ఇప్పుడేమైంది, యేసుప్రభు అన్నీ నరికి కుమారుల్ని కొడుకుని వాళ్ళ ఇంట్లో ఉండాలని పూడ్చుకునేలాగా దేవుడు చేసి పెట్టినాడు. అంటే దాని అర్థం ఏంది, యేసుప్రభు ఏం చెప్తున్నాడు, మీకు ఎవడైనా అడ్డు వస్తే, మీకు ఎవడైనా మీరు చేసేదానికి నా నామం బట్టి ఎవడని మీకు అడ్డు తగిలితే నువ్వేం చేయొద్దు, పాదధూళి దులిపేసరా, నేను చూసుకుంటా. ఎలా చూసుకుంటానంటే ఇలా చూసుకుంటాడు. శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదంట, రోగము లేని ఇల్లు, ఏడుపు లేని ఇల్లు, చీకటి లేని ఇల్లు, శ్రమ లేని ఇల్లు, ఆహారము ఉండే ఇల్లు ఒక్కటి కూడా లేదంట, నీళ్ళు దొరికిన ఇల్లు ఒక్కటి కూడా లేదంట. అంటే యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఎవరు లేచినా సరే వాళ్ళకి నీళ్ళు ఉండవు, ఆహారం ఉండవు, ఆరోగ్యం ఉండదు, వెలుగు ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, చివరికి పిల్లలు కూడా ఉండరు, చంపి పారేస్తాడు దేవుడు. యేసు ప్రభుతో పెట్టుకుంటే అలాంటిది భయంకరమైనవి దేవుడు చేసి చూపిస్తాడు. ఫస్ట్ ఏం చెప్పినాడు, పాస్టర్ని చూసి ఎదిరించి మాట్లాడినాడు ఎవడు, ఫరో. నాకు అధికారం ఉంది, నేను ఏమైనా చేయగలను అని చెప్పేసి, మిమ్మల్ని ప్రార్థన చేయను, అది చేయను, ఇది చేయని చెప్పేసి ఎదిరించి మాట్లాడిన ఫరో ఇప్పుడు పాస్టర్ని చూసి గడగడ ఉనికిపోతా పాస్టర్ కాళ్ళు పట్టుకునే స్థితికి ఎవరు తీసుకొచ్చినారు, యేసుప్రభు తీసుకొచ్చినారు. సో మనము ప్రార్థన చేసుకోవడానికి ఎవడైనా అడ్డు చెప్తూ ఉండొచ్చు, వాళ్ళ గురించి మనం భయపడాల్సిన పనిలే. ప్రభువా చూసుకోయ్యా అంటే ఎవడైతే అడ్డు చెప్పినాడో, ఎవడైతే నాకు అధికారం ఉంది, నాకు బలం ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అని ఎవడైతే అడ్డు చెప్పి మనకు అడ్డు తగలడానికి చూస్తాడో వాడిని దేవుడు ఏం చేస్తాడు తెలిసిన, రకరకాల వాడి నీళ్ళని తీసి పారేస్తాడు, ఆహారాన్ని తీసి పారేస్తాడు, ఆరోగ్యాన్ని తీసి పారేస్తాడు, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని తీసివారు. వాళ్ళు చెప్పినారు కదా నా సేవకులందరూ, నువ్వేం నీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా ఇంకా ఆ దేవుడితో పెట్టుకుంటావు అని చెప్పినాడు కదా. సపోర్ట్ చేసే వాళ్ళని తీసి పారేస్తాడు, తనకి వెనకాల వచ్చే పలుకుబడిని తీసి పారేస్తాడు, చివరికి చంపను కూడా చంపేసి చివరికి ఎట్ట చేస్తాడు, ఎగిరిగిరి పడిన వాడే ఎగిరిగిరి వచ్చి కింద పడి కాళ్ళు పట్టుకునేలాగా దేవుడు మార్చిపారేస్తాడు. యేసు ప్రభు అంత సర్వశక్తి గల దేవుడు. మనం నమ్ముకుంటున్న దేవుడు ఆషామాషి దేవుడు కాదు, చూసి చూడనట్టు వదిలేసే దేవుడు కాదు. అందుకే యేసు ప్రభు ఏం చెప్తాడు రోమాసువార్తలో చదివేసి ముగించేద్దాం. రోమాసువార్త 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిమల మిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. యేసుప్రభు ఏం చెప్తున్నాడు, హలో మీరేమి పగ తీర్చుకోవాల్సిన పనిలే, పగ తీర్చుకునే పని నాది, నాకు వదిలే నేను తీర్చుకుంటా. పగ తీర్చుకుని మీరేం పగ తీర్చుకోపనిలే, మీరేం చేయాలా, ప్రార్థన చేయాలి. కింద రాయండి, మీరు ప్రార్థన చేయండి అని ఉంటుంది అక్కడ. మీరు పగ తీర్చుకోకుండా మీరేం చేయాలా, ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే నేనేం చేస్తా, పగ తీర్చుకుంటా.
నేను పగ తీర్చుకోవడానికి మనుషులు పగ తీర్చుకోవడానికి తేడా ఏంటంటే, మనుషులు పగ తీర్చుకున్నారు అనుకో ఎట్లుందంటే, నేను చెప్తాను ఎట్లా ఉంటుంది మీకు అర్థమైంది అనుకో. ఈయనకి నాకు గొడవ వచ్చింది, ఈయన ఛాన్స్ వచ్చినప్పుడు నన్ను 2 ఏళ్ళు కొట్టినాడు అనుకో, గొడవ వచ్చింది అనుకో, నేను ఓపిక పెట్టుకో అంట. నాకు ఒక రోజు ఛాన్స్ వస్తుంది, అప్పుడు నేను 8 ఏళ్ళు కొడతా, పగ 4 ఏళ్ళు కొడతా. అప్పుడు తర్వాత ఏం టైం వస్తుంది, నా టైం పోతుంది, అప్పుడు ఈయన నన్ను 8 ఏళ్ళు కొడతాడు, నేను 4 ఏళ్ళు కొట్టిన కాబట్టి ఆయన 10 ఏళ్ళు కొడతాడు. మళ్ళీ నాకు టైం వస్తుంది, నాకు టైం వచ్చినప్పుడు నేను 8 ఏళ్ళు కొడతా, 20 ఏళ్ళు కొడతా. అంటే మనుషులు పగ తీర్చుకోవడం మొదలు పెడితే ఆ పగ తగ్గుతుందా, ఏమవుతుంది, పెరుగుతూ పోతుంది. మరి దేవుడు పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందంటే, దేవుడే కానీ పగ తీర్చుకుంటే, సపోజ్ నేను దేవుని నమ్ముకున్నాను, లేదంటే ఈయన దేవుని నమ్ముకున్నాడు, ఈయన దేవుని నమ్ముకున్నా నేను ఈయన మీద పోయినాను, ఈయన మీద పోయి ఈయన మీద లేనిపోడి చెప్పేసి ఈయన ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టినాను. కానీ ఈయన ఏమనకుండా ప్రభువా చూడయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసి సైలెంట్ అయిపోయినాడు. పగ ఎవరు తీర్చుకుంటారు? ఇప్పుడు యేసు ప్రభు తీర్చుకుంటాడు. యేసు ప్రభు తీర్చుకుంటే పగ ఎలాగుంటుందంటే, ఇంకొకసారి ఈయన చూడాలన్నా గజ 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 వణికిపోతా, కాళ్ళన్నీ వణికిపోతాయి. దేవుడు నా మీద తీర్చుకునే పగ ఎలాగుంటుందంటే, యేసు ప్రభు తీర్చుకునే పగ ఎలాగుంటుందంటే, ఇంకొకసారి దేవుని బిడ్డల్ని పెట్టుకోవడం కదా, దేవుని బిడ్డలు చూస్తే కూడా గజ 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 కాళ్ళు వణికిపోయే స్థితికి దేవుడు తీసుకొస్తాడు. దేవుడు వాళ్ళ దాని మీద తీసుకున్న పగ ఎలా ఉందంటే, ఇంకొకసారి చూడాలన్నా గజ 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 వణికిపోవాలి. అమ్మో వాళ్ళతో పెట్టుకోకూడదు నాయన, వాళ్ళతో పెట్టుకుంటే మనకు వచ్చే శిక్షలు, మనకు వచ్చే కష్టాలు నష్టాలు అంతా ఇంత కాదు. వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళ దేవుడు మనకి చూపించేది సినిమా, అన్ని సినిమాలు ఒకేసారి దేవుడు చూపించేస్తారు. నాయన వాళ్ళ దేవుడు, నాయన అలాంటి దేవుడు కదరా స్వామి, వాళ్ళ జోలికి మనం పోగలరా అని గడగడ వణికిపోయేలా చేస్తాడు. ఇప్పుడు ఫరోను వణికిచ్చినాడా లేదా? నాకు బలం ఉంది, అధికారం ఉందని చెప్పేసి అడ్డుకోవాలని చూసినాడు. లాస్ట్కి ఏమైంది, గజ 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 వణికిపోయి ఇలా కప్ప వచ్చి పాదాలు పడుకున్నాడు. హాస్పిటల్లో పాదాలు పడుకుని బ్రతిమాలుకుంటున్నాడు, అయ్యా 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 కాపాడండి అయ్యా, మీరు తప్ప ఇంకేం లేదు దిక్కు అని. ఎవరు అప్పుడు విర్రపోయినోడు ఇప్పుడు వచ్చి కాలు పట్టుకుంటున్నాడు. ఆ బుద్ధి ముందే ఉండంటే, ఫస్ట్ వచ్చినప్పుడు ఉండంటే సరిపోయిండేది. అవి లేదు కాబట్టి దేవుడు ఆయన బలం ఎంతో చూపించినాడు. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు అడ్డగించినారని, మీకు అడ్డు వస్తున్నారని చెప్పేసి మీరు బాధపడాల్సిన పని లేదు. ప్రార్థన చేయండి, పగ నేను తీర్చుకుంటా. నేను తీర్చుకుంటే పగ ఎలా ఉంటుందో వాళ్ళు చూస్తారు, వాళ్ళతో పాటు వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళు చూస్తారు, వాళ్ళతో పాటు వాళ్ళకి సపోర్ట్గా వచ్చిన వాళ్ళు చూస్తారు, వాళ్ళతో పాటు ఆ ఊరంతా తెలుసుకుంటుంది. చూసినారు లేదా? ఫరో తెలుసుకున్నారు లేదా? దేవుడు చూసిన పగని తెలుసుకున్నారు లేదా? ఫరోతో ఉన్న సేవకులందరూ తెలుసుకున్నారు లేదా? ఫరోకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ తెలుసుకున్నారు లేదా? ఆ ఐగుప్తు దేశం అంతా తెలుసుకునిందే లేదా? అంటే దేవుడు పగ తీర్చుకుంటే, యేసు ప్రభువే గాన పగ తీర్చుకుంటే అంత భయంకరంగా ఉంటుంది. సో మనం ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా మాకు ప్రార్థనకి, మేము ప్రార్థన చేయడానికి మాకు ఇది ఆటంకంగా ఉంది, మేము నీ చేతుల్లో పెడుతున్నాం, నీ మహిమను నీ ప్రభావమును కనిపించు, వీళ్ళందరికీ చూపించు, నీవే దేవుడు అని నీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఒకసారి వీళ్ళకి తెలియచేయి అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంతే. వాళ్ళతో మనకి శత్రుత్వాలు ఏం పెట్టుకోకూడదు. మనం ఏం చేయాలా? ప్రార్థన చేసి మళ్ళీ మనం మామూలుగా అయిపోవాలి. అంతేగాని మనం వాళ్ళ మీద పగ, మనం వాళ్ళకి పగ ఏముండకూడదు. మనం ఏం చేయాలా? ప్రభువా వీళ్ళు ప్రార్థన కంటే చెప్పినారు కాబట్టి మేము మీకే అప్పగిచ్చేస్తున్నాం, నీ బలం ఏంటో, నువ్వు ఎలాంటి దేవుడో, నీకు అడ్డుగా నిలిస్తే ఆ పరిస్థితులు ఎలాగ ఉంటాయో వీళ్ళకి తెలియచేయి, వీళ్ళకి చూపించు అని మనం ప్రార్థన చేస్తే దేవుడే చూపిస్తాడు. అప్పుడు ఎవరైతే ఏయ్ అని గద్దిస్తూ వచ్చినారో అప్పుడు వాళ్ళే అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా అని బ్రతిమలాడుకునే స్థితికి దేవుడు తీసుకురాడా? తీసుకొస్తే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు అంత సర్వశక్తి గల దేవుడు. మన దేవుడి పేరు ఏం పేరు? ఏం పేరు చెప్పండి? యెహోవా కాదు, రోషము గల యెహోవా. ఏం పేరా? రోషము గల యెహోవా.
ఆ రోషం ఎలా ఉంటుందంటే, నేను మీకు వచ్చింది చూడండి దేవుని విషయంలో రోషము అట్లా వస్తుంది ఆయనకి. రోషం ఒకసారి యేసుప్రభు కానీ రోషం వచ్చిందనుకో, ఆయన కరుణామయుడే కదా, ఎప్పుడు కరుణామయుడు అనుకోకూడదు. రోషం కానీ వస్తే అక్కడ బైబిల్లో మాట రాయబడింది, నీ గద్దింపుకు ప్రవాహ జలముల అడుగు భాగములు కనిపించును. ఆయన గద్దిస్తే సముద్రాన్ని ఎండిపోతాయంట ఒక దెబ్బకి. ఎండిపోయి సముద్రం లోపల ఏముండే అన్నీ ఎండిపోతే ఎలా ఉండేదో కనిపించేది. పర్వతాలు గజగజ వణికిపోతాయి. మీకు చదువు వినిపించినాం కదా ఆ రోజు కీర్తనలో. యేసుప్రభు మన ప్రార్థన విని వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, కొండల పరిస్థితి, భూమి పరిస్థితి ఏముంటుంది అని వినిపించినా కదా. అది యేసుప్రభు ఆ రోషాన్ని కానీ చూపిస్తే వాళ్ళందరూ గజ 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 వణికిపోవాల్సిందే. అది ఎవరైనా కావచ్చు, మన మీదకి తిరగబడి వచ్చిన వాళ్ళైనా కావచ్చు, ఆ తిరగబడి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ వెంట ఉన్న అధికారులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ వెనకాల ఉన్న బలమైన వ్యక్తులు కావచ్చు, ఆ ఊరి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేసిన ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ దేవుడు తన బలం ఏంటో చూపించేస్తాడు. చూపించిన తర్వాత వాళ్ళే కాళ్ళు పట్టుకొని వచ్చి, అయ్యా మా తప్పు అయిపోయింది అయ్యా, మీరు చేసుకోండి అయ్యా, మాది బుద్ధి తక్కువ, బుద్ధి లేక ఈ పని చేసినామయ్యా, మీ దేవుడిని మేము తెలుసుకోలేకుండా చేసినాం యేసయ్యా అని చెప్పేసి స్థితికి దేవుడు అలాగే తీసుకొస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడిన అంశం ఏంటి? నిన్ను వ్యతిరేకిస్తున్న వారికి జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూడు. నిన్ను వ్యతిరేకిస్తున్న వారికి కలిగే పరిణామాలు ఎలాగ ఉంటాయో చూడు అనే దాని గురించి దేవుడు మనందరితో మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి మనమందరం మన దేవుడు గొప్ప దేవుడని, సర్వశక్తి గల దేవుడని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.